సాధనలో ఉన్నవాళ్ళు అంత ధైర్యంగా దాన్ని ఎలా తీసుకోగలుగుతారు? అంటే ఐ మీన్ మీకు అర్థమైందా నా క్వశ్చన్? చెప్పండి చెప్పండి. ఇప్పుడు వెళ్ళి సేవ దానం చేయమన్నారు అనుకోండి సపోజ్. అన్నీ ఉన్నవాళ్ళు ఇప్పుడు గురువులు పెద్ద పెద్ద గురువులు వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు దైవాన్ని తెలుసుకున్నారు. దైవము ఆయన ఒకటే అని అర్థమైంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు చెప్తారు మనం చేయమని. కానీ మనకి ఇంకా ఆ స్టేజ్ రాలేదు కాబట్టి అది ఎలా తీసుకోవాలి? అంటే ఈ చేయటంలో తప్పులేదు. సేవ చేయటంలో తప్పులేదు. కానీ ఇది ఒక క్వశ్చన్ ఎప్పుడు నన్ను హాంటింగ్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు దైవం కనిపించిన వాళ్ళకి, లేకపోతే తనే దైవం అని తెలుసుకున్న వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. తెలియని వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రాదు కదా! నేను ఇంకా ఎక్కడన్నా తప్పు చేస్తున్నానా? నేను అనే భావం ఇంకా ఉంటుంది కదా వాళ్ళకి. ఆర్ నేను చేయాల్సిన సాధన నేను సరిగ్గా చేయట్లేదా? అప్పుడే కదా దైవం కనిపించేది. ఇంకా కనిపించలేదు ఏంటి? లేదా ఇంకా నేను ఐ యామ్ దట్ అని తెలుసుకోలేదేంటి అనేది ఉంటుంది కదా సార్. దైవం కనిపిస్తుందా? ఐ మీన్ అట్లీస్ట్ మనమే దైవం అనేది రియలైజ్ అవ్వటం. కొంతమందికి ఇప్పుడు కనిపించిన వాళ్ళు ఉన్నారు కదా, రామకృష్ణ పరమహంస వీళ్ళంతా ఫస్ట్ సాధనే కదండి చేసింది. సాధన చేశాకే కదా వాళ్ళు అవి చెప్పగలిగారు. ఇన్ఫాక్ట్ వివేకానంద కూడా జాబ్ కోసం స్ట్రగుల్ అయిన ఆయనే కదా. అవును. ఆయనకి ఎన్లైటన్మెంట్ వచ్చాక, గురువు దొరికి మంచి గురువు చేతిలో పడి అయ్యాక ఆయన అది చెప్పగలిగారు కదా. అంటే వాళ్ళంతా కారణజన్ములు అనుకోండి. బట్ నాకు ఆ డౌట్ ఉంటుంది ఇప్పుడు. అంటారు కదా, రాముడు దేవుడు అయ్యి రాలేదు, అన్ని అన్ని మంచి పనులు చేస్తే దేవుడు అయ్యాడు అని చెప్పని అంటారు కదా. ఇప్పుడు మీరు ఒక్కొక్క క్వశ్చన్ అడగండి, నేను దానికి చెప్తాను. అదే ఆ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? మన ఫియర్ లేకుండా ఉండగలిగేంత కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? ఐ యామ్ దట్ అనే కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? యాక్చువల్గా దీని గురించి రీసెర్చ్ జరుగుతూనే ఉంది ఎప్పటి నుంచో. అంటే ఒక విజ్డమ్ అంటాం కదా. ఈ విజ్డమ్ అంటే ఫియర్లెస్నెస్, భయం లేకుండా జీవించడం. ఈ భయం లేకుండా ఎప్పుడు అవుతుంది, ఫియర్లెస్నెస్ ఎప్పుడు వస్తుందంటే నేనే మూల చైతన్యం అనేది తెలిసినప్పుడు వస్తుంది. సో దానికోసం అసలు ఈ మెడిటేషన్ లో కానీ, సొసైటీలో మ్యాట్రిక్స్ లో కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క హలో. యాక్చువల్గా నేను చిన్నప్పుడు ఒక 10 years బ్యాక్ దేవుడిని చూడాలని నాకు ఉండేది. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అసలు ఒక రూపం అంటే సగుణోపాసన కోసమే నేను వెతికాను. సగుణోపాసన అంటే ఒక రూపం కనపడాలి, లేకపోతే ఒక నన్ను గైడ్ చేయాలి. ఇదేంటిది నాకు అర్థం కావట్లేదు అనే కాన్సెప్టే ఉండేది ఎప్పుడు. దేవుడు అంటే చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్ అయిపోయాం. ఒక రూపం కనపడాలి, ఒక మనకంటే ఒక హయ్యర్ ఆస్ట్రల్ గా కనపడాలి, వాళ్ళు గైడ్ చేయాలి, ఇది ముక్తి మార్గం, లేకపోతే ఒక డైమెన్షన్కి వెళ్ళాలి, ఇట్లానే ఉండేది. కానీ చేసే కొద్దీ ఒక అవగాహన మారిపోయింది. ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ సగుణోపాసన. ఇప్పుడు అన్నమయ్య అయినా సరే భక్తితోనే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ బాగా విచ్చలవిడిగా ఉన్నాడు. వేమనైనా వీళ్ళైనా ఆనందం సుఖం కోసం వెతికారు. వెతికిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఒక రకమైన అరుణగిరి అని ఒక ఆయన కూడా ఉన్నాడు ఇదే కేటగిరీ. అతను ఇంకా ఏంటంటే ఆయన ఎప్పుడూ ప్రాస్టిట్యూషన్ హౌస్ లోనే ఉండేవాడు, అరుణగిరి. ఈ వేమన కూడా ఇంతే. సో ఇంకొందరు ఏంటంటే విలాసాలు, మందు, ఇవన్నీ. తర్వాత సడన్ గా వైరాగ్యం వచ్చింది. తర్వాత సగుణోపాసనలోకి వెళ్ళారు. దేవుడు ఎక్కడున్నాడు, భక్తిలోకి వెళ్ళారు.
ఈ భక్తిలోకి వెళ్ళేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో యూనివర్స్ లో ఒక కోడింగ్ ఉంది. ఎలాంటి కోడింగ్ అంటే రామ తారక మంత్రం. ఎగ్జాంపుల్ చెప్తున్నా. రామ అనేది తారక మంత్రం. తారక అమ్ అనేది ఓం అనేది కూడా తారక మంత్రమే. ఈ మంత్రం ఒక అవతార్ బాబాజీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మంత్రం అంటే ఏంటి? ఒక మాస్టర్ ఒక భూమి మీదకి ఎవరైనా వచ్చినప్పుడు ఒక ఎన్లైటెడ్ ఫెలో, ఒక అడ్వాన్స్డ్ ఎన్లైట్మెంట్ అనుకోండి, లేకపోతే అడ్వాన్స్డ్ బీయింగ్ అనుకోండి. ఒక నార్మల్ కాన్షియస్ కంటే ఒక అడ్వాన్స్డ్ కాన్షియస్నెస్ ఎర్త్ మీదకి వచ్చి ఆ పేరు మీద అతను ఏదైతే సాధిస్తాడో, వాట్ ఎవర్ హీ అచీవ్స్, మనం ఆ పేరుని ఒక పద్ధతి ఉంది. యాక్చువల్ గా మంత్రం అనేది అది కూడా దానికి ఒక సైన్స్ ఉంది. ఈ తారక మంత్రం ఏం చేస్తుందంటే మీరు నీమ్ కరోలి బాబా వినున్నారా? నీమ్ కరోలి బాబా. తెలుసు సార్. సో ఈయన ఏం చేస్తాడంటే ఆయన ఓన్లీ రామ్ 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 అనే జపించేవాడు. ఆ జపించినప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ ఈజ్ ఎ కాన్షియస్నెస్. దీనికి ఈ కాన్షియస్నెస్ ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది అని మనం ఒక సిగరెట్ బాక్స్ మీద రాసామనుకో, అది రాసి ఈ మ్యాట్రిక్స్ లో అందరూ బిలీవ్ చేశారనుకోండి, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది అని అందరు బిలీవ్ చేశారనుకోండి. సో అది ఇంకా కొందరు తాగి అవును వీడి క్యాన్సర్ వచ్చింది, వీడి హ్యాబిట్స్ ఏంటి అని రాసుకున్నప్పుడు ఓకే వీడి తాగడం వల్లే వీడికి వచ్చింది అని ఇంకా బలపడింది అనుకోండి. ఇంతకు ముందు రాని ఆ డిసీజ్ ఈ మ్యాట్రిక్స్ లో ఆ సిగరెట్ స్మోకింగ్ ఈజ్ కాజ్ ఫర్ ద క్యాన్సర్ అని నమ్మంగానే ఇంకా ఎక్కువ స్టార్ట్ అవుతుంది మేనిఫెస్టేషన్. అంటే కాన్షియస్నెస్ గురించి చెప్తున్నా ఎట్లా వర్క్ అవుతుంది అని. అట్లా ఒక అచీవ్ చేసిన ఒక వ్యక్తి భూమి మీదకి వచ్చినప్పుడు రాముడు అనేది ఒక పర్సనాలిటీ కాదు, ఒక యాక్చువల్లీ ఇట్స్ ఎ నేమ్ ఆఫ్ కనెక్షన్ విత్ ద మణిపూరక టు సహస్రార. రమ్ అంటారు దాన్ని, అదొక సౌండ్ వస్తుంది, అది ఆయనకి పెట్టారు ఆ పేరు. సో ఈ మ్యాట్రిక్స్ లో ఆ రాముడికి సంబంధించిన కాన్షియస్ కానీ, కృష్ణుడికి సంబంధించిన కాన్షియస్, కృష్ణ అంటే గాని ఈ కాన్షియస్ మ్యాట్రిక్స్ లో రికార్డ్ అయిపోయి ఉంటాయి. వాళ్ళు ఏమేమి సాధించారో అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. సో ఎవడైతే ఈ భక్తి మార్గంలోకి వచ్చి ఆ మంత్రం చెప్పిస్తూ ఒక జిపిఆర్ఎస్ కనెక్ట్ అవుతుంది యూనివర్స్ కి. కొందరు ఒక నామాన్ని, రాముని రూపాన్ని పట్టుకోకూడదు. ఆ రామ్ అనేది తారక మంత్రం అది తారక మంత్రం, అది వ్యక్తితో సంబంధం లేదు అక్కడ. కృష్ణ అనేది వ్యక్తితో సంబంధం లేదు. కృష్ణ అనేది యూనివర్స్ లో ఉండే ఒక కాన్షియస్ నేమ్, అది ఆయనకి పెట్టారు. సో వీళ్ళు ఆల్రెడీ సాధించున్నారు కాబట్టి ఎవడైతే దాన్ని జపిస్తా ఉంటాడో నీ కాన్షియస్నెస్ ఆ కాన్షియస్ తో కనెక్ట్ ఒక జిపిఆర్ఎస్ లాగా కనెక్ట్ అవుతుంది. సో అవతార్ బాబాజీ ఏం చెప్పాడంటే యూనివర్స్ లో నిరాకారంగా ఉన్న ప్రణవనాదం వచ్చి ఏయుఎం అంటాడు. ఆయన ఏ మాట మాట్లాడినా ఆయన తోనే స్టార్ట్ చేస్తాడు. సో ఆయన ప్రతిదానికి ఆ యూనివర్సల్ మూల చైతన్యం అనే తో కనెక్ట్ అయి ఉంటాడు అనమాట బాబాజీ. సో ఆయన ఏం చెప్పాడంటే ఎప్పుడైతే మీరు ఆ భక్తి మార్గంలో ఇప్పుడుండే ఆ తప్పు ఏంటంటే సగుణోపాసన చేయడం. మనం ఏమనుకుంటాం రామ అంటే వ్యక్తిని పట్టుకోకూడదు. ఆ వ్యక్తిని వదిలేసి ఆ మంత్ర జపం చేస్తా ఆ జిపిఆర్ఎస్ కనెక్ట్ అయినప్పుడు ఆయనతో ఉండే కాన్షియస్ తో కనెక్ట్ అవుతాం. తర్వాత అది అమంత్రం అయిపోవాలి. నోటితో పలుకుతూ ఉంటాం, తర్వాత మనసుతో పలుకుతూ ఉంటాం, తర్వాత అది ఆగిపోవాలి. ఆగిపోయినప్పుడు ఏంటంటే ఇది వన్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్, అంటే ఓల్డ్ మెథడాలజీ అని సివివి అంటాడు. సో రామ్తా కూడా దీని గురించి చెప్పాడు. ఒక మంత్రం ఏం చేస్తుందంటే మీ బ్రెయిన్ లో ఒక సిగ్నేచర్ ని క్రియేట్ చేస్తుంది. మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ అంటారు దాన్ని. ఈ మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ ఏం చేస్తుందంటే మైండ్ లో ఉండేది యూనివర్స్ లో ఉండే మైండ్ కి ఒక జిపిఆర్ఎస్ కోడ్ లాగా కనెక్ట్ అయ్యి ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే మీరు ఆయనకి ఏదైతే కాన్షియస్ ఉందో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కనెక్ట్ అయ్యి. కాకపోతే దాని ప్రాసెస్ ఏంటి అంటే యూ షుడ్ నాట్ ఇమాజిన్ దేర్ ఫేసెస్. వాళ్ళ ముఖాలు కానీ వాళ్ళ రూపాలు కానీ తలుచుకోకూడదు. ఉత్త పేరే, ఆ పేరుకే కాన్షియస్ లో
ఒక సిగ్నేచర్ ఉంది. సో అప్పుడు మీరు కనెక్ట్ అయినప్పుడు ఆ ఎనర్జీ ఆటోమేటిక్ గా వాళ్ళు ఏదైతే సాధించారో అది డౌన్లోడ్ అవ్వాలంటే మీరు సైలెంట్ అవ్వాలి మళ్ళీ. కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన తర్వాత సైలెంట్ అయిపోవాలి. ఇప్పుడు అన్నమయ్య ప్రాసెస్ చూసుకోండి. ఓకే. అన్నమయ్య ప్రాసెస్ ఏం జరిగింది? వెతికాడు, భక్తిలోకొచ్చాడు. ఒక సిగ్నేచర్ కనెక్షన్ తీసుకున్నాడు. తర్వాత ధ్యానంలోకెళ్ళాడు. రిసీవింగ్ మోడ్‌లోకెళ్ళాడు. రిసీవింగ్‌లో మోడ్‌లోకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన అనుభవాలు చెప్తాడు. ఇప్పుడు లోపల చూసాను నేను, వెలుగు చూసాను, కడగంటి ఇప్పుడిటు కడగంటి, కోటి సూర్యుడ ప్రభగంటి అని ఆ పాట రాసాడు. అంటే ఆయన చేసిన సాధన కూడా చెప్పాడు. ఉచ్ఛ్వాస నిశ్వాస పవనమందుండు ఈ గానము తెలిపి ఉయ్యాల. అంటే భక్తి అనేది కూడా వన్ టైప్ ఆఫ్ కనెక్షన్ విత్ దట్ హయ్యర్ కాన్షియస్. కానీ జనాలు చేసే సిస్టమ్‌లో ఇప్పుడు జనాలు చేసే మిస్టేక్ ఏంటంటే సగుణోపాసన చేస్తారు. రాముడు అంటే ఏదో ఒక విగ్రహం పెట్టుకొని కళ్ళు, చెవులు, కాళ్ళు పెట్టుకొని దాన్ని పూజించడం వల్ల అది వేస్ట్ అవుతుంది. రివర్స్ యూ విల్ లూజ్ ఎనర్జీ. అందుకే రామ అనేది తారక మంత్రము. రామ అనేది వ్యక్తి కాదు. ఇట్స్ ఎ యూనివర్సల్ కాన్షియస్ సిగ్నేచర్. ఎవడైతే ఆ పేరు మీద వచ్చి ఆ లెవెల్‌కి ఎవల్యూషన్ అయ్యాడో దానికి మనం కనెక్ట్ అయితే మనం ఆ ఎవల్యూషన్‌ని ఫాస్ట్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనేది కాన్షియస్‌లో రికార్డ్ అయి ఉంటుంది. సో, సివివి కూడా ఇదే చెప్పాడు. మాస్టర్ సివివి. నేను మూల చైతన్యం నుంచి వచ్చా. నాలోనే విశ్వం ఉంది. నా నేను సాధించిన విద్యలన్నీ నా పేరు తలుచుకోండి. మాస్టర్ సివివి నమస్కారం అని నేను కనెక్ట్ అయిపోతా. నేను చేస్తా మీకు డౌన్‌లోడ్ అంటారు. సో, కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే 99% జనాలకి సీక్రెట్ తెలీదు మంత్రం గురించి. అవతార్ బాబాజీ 'వాయిస్ ఆఫ్ బాబాజీ' బుక్ చదవండి. దాంట్లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎందుకు తెలియాలంటే ఇది చాలా ఇంపార్టెంట్. కాన్షియస్ ఎలా ప్లే చేస్తుంది అనేది. సో, సపోజ్ ఇప్పుడు మీరు 'మాధురి' అనే ఉన్నారు కదా! మీరు ఒక లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత 'మాధురి' పేరు మీద మీ కోడాన్స్, లైట్ కోడాన్స్ అని ఉంటాయి. సో, నువ్వు ఏదైతే సాధించావో అది కాన్షియస్‌లో ఇన్‌స్టాల్ అయిపోతుంది లైట్ లాంగ్వేజ్‌లో. ఎవరైతే మీ పేరు దలుచుకుంటారో, సో మీరేదైతే సాధించారో అది వాళ్ళకి డౌన్‌లోడ్ చేయొచ్చు. వన్స్ దే ఆర్ సైలెన్స్. నీతో కనెక్ట్ అయ్యి తర్వాత సైలెన్స్‌లోకి వెళ్ళగలిగితే. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్. తర్వాత సో, వెతుకుతాం ఫస్టు. తర్వాత భక్తి మార్గంలోకొస్తాం. భక్తి మార్గంలో గూడా మనకు తెలియకుండా తప్పులు చేస్తుంటాం. విగ్రహాలను ఆరాధించడం, లేపోతే నువ్వు గ్రేటు అని చెప్పడం. ఇక్కడ సైన్స్ ఉంది. వాళ్ళు మనకు ఒక విగ్రహాన్నిచ్చి, ఒక మంత్రం జెప్పి, దాంతో కనెక్ట్ జేపిచ్చి మళ్ళీ సైలెన్స్‌లోకెళ్ళమంటారు. ఓకే. అట్లా చాలా మెథడాలజీ ఉంది. సో, ఫైనల్‌గా మనం నిర్గుణంలోకెళ్ళాల్సిందే. ఒక రూపం, ఒక నామం ఉండదు తర్వాత. తర్వాత నువ్వే మూల చైతన్యం అవుతావు. దాన్ని పూర్ణ పురుషుడు అంటారు. కంప్లీట్ మ్యాన్. ద మోస్ట్ ఎన్‌లైటెడ్, ఫియర్‌లెస్. ఎప్పుడు ఫియర్‌లెస్ అవుతాము అంటే, కనెక్షన్‌లోకొచ్చి అది ఇన్‌స్టాల్ అయిన తర్వాత దాన్ని ఎక్స్‌పాండ్ చేసే బాధ్యత మనదే మళ్ళీ. సో, దాన్ని బ్రహ్మాండంగా ఒకాయన ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. ఒక ఋషి. మనసు లేకపోవడం అనేది లేకపోవడం కాదు. యూనివర్సల్ మైండ్ అంతా నేనే అయిపోవడమే. వృత్తులు నిరోధము అంటే యూ షుడ్ నాట్ మేక్ యువర్ మైండ్ ఎంప్టీ. నో నీడ్. వన్స్ యూ బికమ్ యూనివర్సల్ మైండ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ నో మైండ్. అంటే నీ మైండ్ ఉండకపోవడం. నువ్వు యూనివర్సల్ మైండ్ అయిపోవడం. ఇనిషియల్‌గా నో మైండ్ అనేది అసలు నో మైండ్ అనేదే లేదు యాక్చువల్‌గా. ఫ్రీ ఫ్రమ్ మైండ్ అనేది ఉంది. మైండ్ నుంచి విముక్తి. ఫ్రీడమ్ ఫ్రమ్ ద మైండ్ ఫస్ట్. సో, జన ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా తీసుకొచ్చారన్నమాట ఋషులు. ఒకరిని మీరు రూపం లేదు, దేవుడికి నామం లేదు అంటే నమ్మరు. ఎందుకంటే వాడికి అనుభవం వచ్చేదాకా నమ్మలేడు వాడు గూడా. అందుకని ఏం జెప్పాడు వాల్మీకికి ఫస్టు ఒక మంత్రం ఇచ్చిపోయారు. ఏం మంత్రం? రామ్, 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 రామ్ అనరా. లేపోతే అమ్ అనమని. సో, అప్పుడేమవుతుందంటే వాడు రకరకాలుగా ఉండే మైండ్ ఒక దగ్గరకొస్తుంది. తర్వాత మాగ్నెటిక్ సిగ్నేచర్ కనెక్షన్ వస్తుంది. ఈ కాన్షియస్‌లో ఉండే రాముడు ఏవైతే సాధించాడో అదంతా డౌన్‌లోడ్ అవ్వడం మొదలుపెడుతుంది. ఆ డౌన్‌లోడ్ అయ్యేటప్పుడు సైలెన్స్ అయిపోతాడన్నమాట వాడు. తర్వాత మళ్ళీ ధ్యానంలోకెళ్ళిపోతారు.
సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, డైరెక్ట్ గా సైలెన్స్ లోకి వెళ్తున్నాం. అసలు అవతార్ బాబాజీ ఆయన మంత్రం ఏంటంటే ప్రతి మాటని తోనే స్టార్ట్ చేస్తాడు, తోనే ఎండ్ చేస్తాడు. అంటే ఆ మూల చైతన్యంతో కనెక్ట్ అయి ఉంటాడు ఎప్పుడు. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఒకటొకటి అడగండి, మీకు నేను క్లారిఫై చేస్తా. సార్, నిర్గుణోపాసనకే వస్తాం ఫైనల్ గా అనేది అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ రూపం లేదు ఆ కాన్షియస్నెస్ కి అనేది తెలుస్తోంది. ఉమ్. సాధనలో అది మన ద్వారా పని చేస్తుంది, మనకు కనపడదు. ఉమ్, ఉమ్, మనం ఒక టూల్ అని అర్థమవుతుంది. ఇప్పుడు టూల్ నేను కూడా కాదు, చేసే మనం టూల్ కాదు, మనం మీడియం. ఓకే. ఇప్పుడు నేను భోజనం చేయట్లేదు, ఆకలి భోజనం చేస్తుంది. నేను మాట్లాడట్లేదు, అది మాట్లాడుతుంది నా ద్వారా అనేది మీకు అర్థమైపోతుంది తర్వాత, మైండ్ నుంచి ఫ్రీ అయిన తర్వాత. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మైండ్ థింక్ చేస్తుంది కాబట్టి వర్డ్స్ వస్తున్నాయి అనిపిస్తుంది. అది మైండ్ నుంచి డీవియేట్ అయిన తర్వాత, మైండ్ అనకపోయినా వచ్చేస్తుంటాయి వర్డ్స్. మనం టూల్ ఏం కాదండి, మీడియం అంటారు దీన్ని. ఓకే. అదే అంటే ఇప్పుడు నేను చేసే మెడిటేషన్ అందరికీ స్ప్రెడ్ చేయమని చెప్తున్నారు. నాకు లోపల నుంచి వస్తుంది. కానీ నేను ఇంకా అది అచీవ్ చేయలేదు. నేను రెడీ కాదు చెప్పడానికి. నేను కరెక్ట్ కాదు అని చెప్తుంది. నేననేది ఆ ఫియర్ పోవటం ఎలా? అది ఫియరా? లేకపోతే ఫియర్ ఒక్కొక్కసారి కాదు అది. ఏమవుతుందంటే మ్యాట్రిక్స్ లో ఏమనిపిస్తుంది అంటే, నేను మాట్లాడలేను కదా, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, ఐఎమ్ నాట్ దట్ వర్తీ, నేను ఇంకా నాకు చెప్పడం రాదు, ఇలా ఫీలింగ్స్ వస్తాయి కదా. యూనివర్స్ కి అలాంటివి లేవు. మీరు చాలా మంది గ్రేటెస్ట్ ఋషుల్ని చూసుకోండి, దే ఆర్ నాట్. అసలు వాల్మీకి అయితే రామ్ అనడం కూడా రాలేదు అతనికి, మంత్రం అనడం కూడా రాలేదు. అలాంటి వాడితే ఎంత గొప్ప పని చేయించారు కదా. వన్స్ యు ఆర్ రెడీ, యూనివర్స్ విల్ టేక్ కేర్, మీరేం చేయక. సో రామకోటయ్య తాత అని నిన్నే ఒక బుక్ చదువుతున్నాను నేను ఆయనది. ఆయన అంటాడు, ఆయన వాళ్ళు కర్మల్ని తీసేస్తారు. యాక్చువల్ గా మనము ఎవరి కర్మలు వాళ్ళే తీసుకోవాలి, ఎవరి ధ్యానం వాళ్ళే చేయాలి, ఉద్ధరేది ఆత్మనాత్మానం. కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు మూల చైతన్యం అవ్వగలిగినప్పుడు వన్స్ న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ వస్తుంది. సో అతని దగ్గరికి వెళ్ళిన అతను రామకోటయ్య తాత అంటాడు, నేను మాట్లాడట్లేదండి, నేను గమ్ము కూర్చుంటున్నా, అది మాట్లాడుతుంది. అంత గ్యాప్ ఉంది ఆయనకి ఆ కాన్షియస్నెస్. ఆయన ఒక అతను వస్తాడనమాట, ఒక చిన్న స్టోరీ చెప్తాను. 65 years ఓల్డ్ ఒక బ్రాహ్మణ్ ఉంటాడు, పిల్లలే లేరు అతనికి. ఈ రామకోటయ్య తాత ఆయన న్యూస్ పేపర్ చదువుకుంటా ఉంటాడు. గుడ్లు తిరుగుతారు, ఇంకా ఏదన్నా దత్తత తీసుకోవాలనుకుంటారు. లాస్ట్ కి ఎందుకో ఒక సౌండ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ బ్రాహ్మణుడు అనే పిల్లలు లేరు కదా, ఆయన అట్లా వెళ్తూ ఉంటాడు. ఎందుకో ఈయన బ్లెస్ చేస్తాడు, సుపుత్ర ప్రాప్తిరస్తు అంటాడు. అంటే ఆయనకి చాలా కోపం వస్తుంది, ఇన్సల్ట్ చేశాడు నన్ను, నాకు పిల్లలు లేరే కదా అని ఇన్సల్ట్ చేసావు కదా నువ్వు అంటే. ఈయన పేపర్ చదువుకుంటా ఉంటాడు, తీసేయంగానే అయ్యో నేను అనలేదండి, అది నా నోట్లో నుంచి వచ్చింది, నాకు తెలీదు, అన్ఇంటెన్షనల్ గా వచ్చింది, తప్పైతే క్షమించండి, కోపంగా ఉన్నారు, మళ్ళీ మాట్లాడదాంలే అని ఆయన వెళ్ళిపోతాడు. రామకోటయ్య తాత అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వస్తే, ఒక చిన్న బాబు వస్తాడు ఇంటికి. చిన్న బాబు పాక్కుంటూ కాళ్ళ దగ్గరకు వస్తాడు. ఈయన ఎవర్రా ఈ చిన్న బాబుని పైకెత్తుకోగానే, ఇతను ఉంటాడు 65 years ఉండే బ్రాహ్మణ్ ఉండి కాళ్ళ మీద పడతాడు. మీరు అన్నట్టే నాకు ఈ ఏజ్ లో సంతానం కలిగిందండి బాబోయ్, మీరు నోటి వాక్కు మమ్మల్ని క్షమించండి, అది ఇది అంటే. తర్వాత ఆ పుట్టిన అతను ఆల్ ఇండియా రేడియోలో పనిచేశాడంట, ఆ మేనేజర్ గానో దేనికో. మళ్ళీ తిరిగి వచ్చి ఆయన కలుస్తాడు. సో అట్లా ఆయన అంటాడు రామకోటయ్య తాత, నేను మెడిటేషన్ చేస్తున్నా, యోగం చేస్తున్నా, నేను ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ బాగవుతుంది, ఆయన ప్రజెన్స్ లో కూర్చున్న వాళ్ళందరికీ బాగైపోయేది. నేను చేయట్లేదు, నేను అనుకుంటున్నా అందరూ బాగుండాలి కదా అని అనుకుంటున్నా, ఆ శక్తి చేస్తుంది అంటాడు. అర్థమైందా మీకు? అర్థమైంది. అంటే ఆయనకి ఆ శక్తి చేస్తోందనేది తెలిసింది కాబట్టి ఆయన ఆ మాట అనగలుగుతున్నారు తెలియలేదు, ఫస్ట్ ధైర్యంగా. మనకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదు. కొన్ని అనుభవాలు జరుగుతాయి, అప్పుడు మీకు అర్థమవుతుంది.
ఇప్పుడు అనుభవాలు సాధన చేస్తున్న ఎక్స్పీరియన్సెస్ రావట్లేదు. ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ సెకండ్ నేను అనేది వచ్చేసి నేను కరెక్ట్ గా మీరు మనసుతో చేస్తున్నానా ఫైట్ లేదా అనేది. చేస్తున్నారండి బాబు. సో అతనికి కూడా ఏం అనుభవాలు లేవు. అర్థమైందా? కానీ అతని ద్వారా పని జరిగిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళినా హీల్ అయిపోతుంటారు జనాలు అతని దగ్గర. ఎక్కడ ఎవరు కూర్చున్నా వాళ్ళకి అన్ని ఎక్స్పీరియన్సెస్ వస్తుంటాయి. కానీ అతనికి ఏమి రాదు. అతను ఓన్లీ చూస్తుంటాడు అంతే. బాగైపోయేది, అందరూ బాగుండాలి అనే ఒక ఇంటెన్షన్ పెట్టుకొని కూర్చో ఉంటాడు అంతే. అయిపోతూ ఉంటాయి అంతే. సో డోంట్ రన్ బిహైండ్ ఎక్స్పీరియన్సెస్. వర్క్ కదా జరగాలి. అసలు అతను ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడంటే బుక్ లో, దట్ యూనివర్స్, వాట్ ఎవర్ యూనివర్స్, భూకంపాలు వస్తున్నాయి, ప్రళయాలు వస్తున్నాయి, చాలా మంది చచ్చిపోతా ఉన్నారు, డిసీజెస్ వస్తున్నాయి, బికాస్ అందరి మనసు ప్యూర్ గా లేదు. అందరి మనసు ఎప్పుడైతే ప్యూర్ అయిపోతుందో యూనివర్స్ విల్ బికమ్ పీస్ ఇట్ సెల్ఫ్. మనం చిన్న పార్టికల్ గా ఉన్నాం, గాడ్ పార్టికల్ గా, హ్యూజ్ పార్టికల్ గా ఉంది. ఈ పార్టికల్ వైబ్రేషన్ వల్లే అది రెస్పాండ్ అవుతుంది. దానికి ఇండివిజువల్ గా ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ నువ్వు రెస్పాండ్ అవుతున్నావు కాబట్టి అది అట్లే రియాక్షన్ పెడుతుంది. ఐ హోప్ ఇన్ ఫ్యూచర్ అందరూ శాంతి అయిపోతే ఎంత బాగుంటుంది యూనివర్స్ అంతా అని చెప్పి ఆయన ఆయన వాళ్ళ వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ చూడండి. మనం ఎక్స్పీరియన్స్ లో నేను నిజంగానే ఉన్నానా లేదా అవన్నీ అసలు వాళ్ళు అడగరు. ఈ మూల చైతన్యం మిమ్మల్ని ఇవన్నీ అడగదు. సార్ అంటే సో ఎక్స్పీరియన్స్ కూడా ఏదో గొప్పగా చెప్పుకోవటానికని కాదు, అట్లీస్ట్ మనకు ఒక కాన్ఫిడెన్స్ రావటానికి యా అది ఏది రావాలో అది వస్తుంది. సరెండర్ అయిపోయి కూర్చున్నా కూడా ఏం తెలియట్లేదు. ఒక బాధ ఎలా ఉంటుందంటే లోపల నాకు నుంచి అసలు ఏమీ తెచ్చేసి రావు. నా నా ద్వారా పని జరుగుతుంది కానీ ఒకప్పుడు వచ్చేది. ఇప్పుడు ఏమీ తెలియదు. ఆ ఎనర్జీ పోతున్నట్టు ఊరికి అట్లా తెలుస్తుంది. తర్వాత నేను ఉంటానో ఉండనో కూడా నాకు తెలియదు. ఎందుకు మీ మీ మాటల్లోనే నిరాశ ఉంది. నాకెందుకు అర్థం కావట్లేదు. ఎప్పుడు నుంచి అది చేస్తున్నారు మెడిటేషన్? ఒక 1 వీక్ నుంచి ఎప్పుడైతే చాలా మీరు వెనక పడతారో ఎక్స్పీరియన్స్ అని, అది రాదు. ఎక్స్పీరియన్స్ కోసం కూడా కాదు సార్, ఆ డివైన్ కాన్ఫిడెన్స్ అని కూడా కనెక్షన్ కాదు. నువ్వు అలైన్ కాకుండా కూర్చోవన్నావు. సో గోల్డ్ స్మిత్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటంటే, ఆయనకి చాలా రోగాలు ఉండేవి. అతను చాలా స్పిరిచువలిస్ట్. మెడిటేషన్స్ చేసి 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 అలిసిపోయాడు. అఫర్మేషన్స్ చేసి చేసి అలిసిపోయాడు. కానీ ఇంచు కూడా అతనికి రోగం తగ్గలేదు. ఇంచు కూడా తగ్గలేదు. ఎంతకాలం చేశాడు తెలుసా? 12 ఇయర్స్ చేశాడు. ఇంకా అతను చెప్పాడు, స్పిరిచువాలిటీ లేదు, నా బొంగు లేదు అన్నాడు. ఎంత ఫేక్. నేను 12 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఐ అటెండెడ్ ఎవ్రీథింగ్, అఫర్మేషన్స్, విజువలైజేషన్స్. బట్ అతను మిస్ అయిన పాయింట్ ఏంటి తెలుసా? తర్వాత ఒక 1 మంత్ తర్వాత అతను అన్ని డ్రాప్ చేస్తాడు. ఛీ, నాకు ఈ థాట్సే వద్దు, ఇది సాధించాలి అనే ఐడియాలజీ వద్దు, అసలు దేవుడు అనే కాన్సెప్ట్ వద్దు, మెడిటేషన్ అనే కాన్సెప్ట్ వద్దు అని అన్ని వదిలేస్తాడు. వదిలేయంగానే ఒకానొక సెకండ్ లో అతనికి ఒక స్పార్క్ కలుగుతుంది. జోయల్ గోల్డ్ స్మిత్. ఒక స్పార్క్ కలుగుతుంది. అలైన్మెంట్ అయిపోతాడు సడన్ గా. ఎప్పుడైతే అన్ని డ్రాప్ అయిపోయాడో విత్ ఇన్ 1 వీక్ అన్ని సెట్ అయిపోయాయి. సో వన్స్ యూ చేస్, అదే అనేది నేను నిన్న చదివిన బుక్ లో కూడా అందరు గొప్ప గొప్ప వాళ్ళు రాసే గొప్ప పాయింట్ అదే. ఇఫ్ యూ కెన్ డ్రాప్ ఎవ్రీథింగ్, ఆ మూల చైతన్యం నువ్వు అయిపోతావు. అది ప్లే చేస్తుంది. ఇంకా నువ్వు చేస్తున్నావు అంటే ధ్యానం కుదరదు. ధ్యానం అంటే ఇప్పుడు టూలు, శ్వాస మీద ధ్యాస అనేది టూలే కానీ ధ్యానం కాదు. అది ధ్యాన సాధన. ఆ సాధనలో ఏమవుతుంది? నీ ఐడియాలజీ డ్రాప్ అయిపోతుంది. నాకు ఇది కావాలనే సంకల్పం డ్రాప్ అయిపో ఒక శూన్యంలోకి వెళ్తావు. అక్కడ అవేర్ గా ఉండగలిగితే, ఇంక ఏమి కోరుకోకపోతే అది నువ్వు అయిపోతావు. ఆ ధ్యానం చేసే ముందర కూడా అందుకే రమణ మహర్షి కూడా ఏమి టెక్నిక్ ఇవ్వలేదు. ఎందుకంటే టెక్నిక్ ఇస్తే టెక్నిక్ ని పట్టుకుంటాం మనం.
స్థితిలోకి వెళ్ళం. అందుకనే మొన్న నేను ఈ సివి వాళ్ళు ప్రార్థన అంటారు. ప్రార్థన అంటే ప్రాణాన్ని పట్టుకుని అర్థించడం ప్రాణాన్ని. ప్రార్థన అంటే మాటలు పలకడం కాదు. ప్రాణాన్ని అర్థించడం. దాంతో ఉండడం. అంటే ఏం చేయాలంటే ఏం చేయకూడదు అదే సాధన అంటారు. ఏమి చేయకపోవడం ఏంటి? శరీరంతో ఏం చేయకపోవడం, మనసుతో కూడా ఏం చేయకపోవడం. మనం మన మైండ్‌తో ఏం చేస్తున్నాం తెలుసా? అనుభవాలు విని, విని, విని అది నెగెటివ్ ఫ్రేమ్‌వర్క్ క్రియేట్ చేస్తుంది. వీళ్ళకి చాలా ఎక్స్‌పీరియన్స్‌లొచ్చాయి. వీళ్ళకి అన్నీ వచ్చాయి. నాకు రావట్లేదు. కనీసం నాకు కాన్ఫిడెంటు నేనసలు ట్రాక్‌లో ఉన్నానా? ఇవన్నీ మీకెందుకండి? ఆహ్, అంటే ఇప్పుడు కావాలి అనే ఓవర్ కాన్ఫిడెన్స్ టైప్ మీకని చెప్పట్లేదు అన్నీ జనరల్‌గా నాకు నేను తెలుసు. మాట్లాడతాను ఏదైనా. సో, నాకు కావాలి అనే థాట్ కూడా ఎప్పుడైతే వదిలేయగలవో అంటే సంకల్పాలు నీ లైఫ్ డిజైన్‌లో అది లేదంటుంది. ఇంకొకామె ఉంది సటోరి అని జకోబి. ఆమె కూడా చాలా ట్రై చేసింది. 6 ఇయర్స్ నాకు థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్‌లు కావాలి. అన్నీ వినిందామె. ఆస్ట్రల్ ట్రావెల్ కావాలి. అన్నీ విని అయన్నీ పాటిస్తది. అయేవి రావు. ఏవి రావు ఆమెకి. ఒక 6 ఇయర్ తర్వాత వెక్స్ అయిపోయి సైలెంట్ అయిపోయిన తర్వాత ఆమె ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆమెకి ఒక క్వాంటమ్ డౌన్‌లోడ్ అవుతుందన్నమాట. డ్రాప్ అయిపోయిన తర్వాత. వేరే వర్క్ స్టార్ట్ చేస్తది. వేరే లెవెల్ వర్క్. అంటే చాలా మంది అంటారు కదా! ఈ అనుభవాలు నీకు పాస్ట్‌లో అయిపోయాయి అందుకే రాలేదు. అంటే ఆమంటుంది సోల్ కాంట్రాక్ట్ అంటుంది. నువ్వు ఎర్త్ మీదకొచ్చిన ఇప్పుడు నేను భూమి మీదకొచ్చిన పని ప్రచారం చేయాలి. నేను అనుభవాల్లో కూర్చోన్నాననుకోండి. ఏలియన్స్‌తో కలిసేది, వాళ్ళ మెసేజ్ మీకిచ్చేది, లేపోతే ఛానెలింగ్ చేసేది. అది నాది కాదు కదా! అది జరగదు. నా కాంట్రాక్ట్‌లో లేనప్పుడు. మూల చైతన్యం నిన్నందుకు డిసైడ్ చేయలేదు. ఎప్పుడైతే ఏ ప్రయత్నం లేకుండా సైలెంట్ అవుతావో దట్ రూట్ సోల్ ఉంటుంది కదా! మూల చైతన్యం. అది నీ చేత ఒరిజినల్ వర్క్ స్టార్ట్ చేయిస్తుంది. బాధపడొద్దు. అసలు చేజ్ చేయొద్దు. అందరూ యూనికే. అందరూ మూల చైతన్యమే. బట్ డ్రాప్ అవ్వడం రావట్లేదు అంతే. మా ఇంట్లోనూ ఉన్నాడు. అది కావాలి, ఇది కావాలి. ఏమైనా ధ్యానం చేస్తే నాకు అది కావాలి, డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలని కూర్చుంటే అట్లా జరగదు. అన్నీ వచ్చేస్తాయి ఏమి చేయకుంటే. అలా కూర్చోగలమా? అంటే అలా కూర్చోవాలి అనే తత్వం డీప్‌గా అర్థమవుతది చూడండి. అప్పుడు అన్నీ అయిపోతాయి. ఆమె భలే ఎక్స్‌ప్లెయిన్ చేసింది జకోబి. షీ టోల్డ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఛానెలింగ్ అనేది నీ కాంట్రాక్ట్ కాదు. ఆటో రైటింగ్ నీ కాంట్రాక్ట్ కాదు. బుక్ రీడింగ్ నీ కాంట్రాక్ట్ కాదు. ఒక ఆశ్రమం ఎస్టాబ్లిష్ అవన్నీ జరగవు. మూల చైతన్యంలో నీకొక జాబ్ ఉంటుంది. ఇట్ ఇట్ డిసైడ్స్ వాట్ యూ ఆర్ బెస్ట్ అని. లెట్ ఇట్ డూ. అది చేయనియండి. అది కూడా చేయకపోతే మీడియంషిప్ చేయిస్తుంది అది. మీ ద్వారా ఎనర్జీని ఆ ఏరియాలోకి స్ప్రెడ్ చేస్తుంది. ఇప్పుడు అవధూతలు చూడండి. వాళ్ళేం ప్రచారం చేయరు. ఒక ప్లేస్‌లో కూర్చో ఉంటారు. వాళ్ళ ద్వారా ఆ సరౌండింగ్ అంతా లైట్ చానెలింగ్ అవుతా ఉంటుంది తెలియకుండానే. ఓకే. మీకెందుకు ఇంతసేపు చెప్పానంటే అందరి బాధ ఇదే. చాలా మంది అనుభవాలు రావట్లేదు, అనుభవాలు రావట్లేదు. అయ్యో! ఎక్స్‌పీరియన్సెస్ కోసం కాదు సార్. అసలు అట్‌లీస్ట్ కరెక్ట్ ట్రాక్‌లో ఉన్నామా లేదా అనేది గూడా అర్థం గావట్లేదు. మెడిటేషన్‌లో క్లాస్‌లో అటెండ్ అయ్యి చేస్తూ ఇయన్నీ మాట్లాడుతున్నామంటే ఇంక ట్రాక్ ఏంటి? ఓకే. పద్మ గారు. సో, అన్‌మ్యూట్ చేయండి. సో, ఒక బాగా అర్థం చేసుకోಬೇಕು. సాధన్ ఋషులు ఒకటి చెప్తారండి. ఒకటి సాధన, రెండోది సాధనని వదిలేయడమే సాధన. ఫస్ట్ సాధనలో మైండ్ చాలా ఎందుకు అనుభవాలొస్తాయంటే సబ్‌కాన్షియస్ మైండ్ పవరు, ప్రాణ పవరు పనిచేస్తాయి. కానీ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలంటే నెక్స్ట్ లెవెల్ మూల చైతన్యంతో కలవాలంటే సాధనను కూడా వదిలేయగలగాలి. సాధన వదిలేయడం ఏంటి? అంటే నేను ధ్యానం చేస్తున్నాను గదా! అంటే నేను ధ్యానం చేస్తే ఇది అవుతది అనేది కూడా వదిలేయాలి. గమ్మున డ్రాప్ అయిపోవాలి. అప్పుడు అది ఓవర్‌టేక్ చేస్తుంది. సో, సాధన చేసి, చేసి, చేసి
కొంతసేపు తర్వాత సాధనని కూడా డ్రాప్ చేయగలగాలి. పద్మ గారు. నమస్కారం అండి. అదే ఇందాక మీరు మనం కూర్చుని మనం అంటే కూర్చున్నప్పుడు ఇంకొకళ్ళు ఎదురుగా ఉంటే వాళ్ళకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నారు కదా మనది ఫస్ట్ చెప్పినప్పుడు. అప్పుడు అంటే జస్ట్ అంటే వీఆర్ జస్ట్ ట్రాన్స్మిటింగ్ ద ఎనర్జీ అంతే కదా. ఇట్స్ నాట్ హీలింగ్ కాదు. హీలింగ్ కాదు. హీలింగ్ అంటే ఏంటంటే హీలింగ్ లో ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి జబ్బొద్దు, నాకు వచ్చినా పర్లేదు, నేను చేస్తున్నాను, ఈ రెండు భావాలు ఉంటే ఇట్ విల్ ట్రాన్స్ఫర్. అందరూ బాగుండాలి అంటే మనము అందరూ బాగుండాలంటే ఆ లైట్ ఏం చేస్తుందంటే ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్ప్లోడ్ అవుతుంది. అంటే హీలింగ్ లో కూడా ఇప్పుడు మనం కూర్చుని మనం వెసల్ అనే అనుకుని ట్రాన్స్మిట్ చేస్తాం కదా హీలింగ్ ఏదైనా సరే. ఇంకొకటి ఇక్కడ ఇద్దరున్నారు కదా, కవర్ గా పనిచేసేవాడు సెంటర్, రిసీవింగ్ చేసుకునేవాడు కూడా రెడీగా ఉండాలి. రిసీవింగ్ మోడ్ లో లేడనుకోండి అవతల వాడు, మీరు ఎంత ఎనర్జీ, మీరు పెద్ద టవర్ అనుకోండి, ఏమీ జరగదు వాడికి. అందుకే గొప్ప గొప్ప వాళ్ళంతా రామకోటయ్య గారి గురించి కూడా చెప్తున్నారు కదా. అవునవును, అవును, ఆయన తాతగారు అంటారు. అవునవును. ఆయన ఆయన యాక్చువల్లీ ఆయన ఇంగ్లీష్ చదవడం కూడా రాదు ఆయనకి. ఇంగ్లీష్ అసలు ఆయన చచ్చిపోవాలని వెళ్తాడండి. ఐ హావ్ సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్, నేను ఇంకా సూసైడ్ చేసుకుంటానని వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు, వేటూరి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కలువు అంటే అతన్ని కలిసిన తర్వాత ఆయనకి వాళ్ళు ఇదేంటంటే మీరు నిమ్మకాయ నీళ్లు పడలేదు అనుకోండి, వాళ్ళు నిమ్మకాయ నీళ్ళే ఇస్తారు. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మూల చైతన్యానికి కర్మలు లేవు, కర్మ ఉంది మ్యాట్రిక్స్ లెవెల్లో. మూల చైతన్యాన్ని ఎవడైతే అటైన్ చేస్తున్నాడో హీ కెన్ న్యూట్రలైజ్ కర్మల్ని. అక్కడ వాళ్ళు న్యూట్రలైజ్ చేస్తారు. అతని దగ్గర కూర్చొని హీల్ కాని వాళ్ళు లేరు ఆ స్థితికి. అంటే సో అక్కడ ఏంటంటే ఋషి పరంపరలో మీరేమైతే సాధించారో యూ కెన్ ట్రాన్స్ఫర్ టు అనదర్. వాళ్ళ ద్వారా పనిచేయచ్చు. వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంటే జస్ట్ వాళ్ళ పేరు ఉంటుంది, ఒక మ్యాగ్నెటిక్. ఇప్పుడు రామ్తా కూడా అదే కదా అనేది. ప్రతి ఒక్క మాస్టర్ కి ఒక మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ ఉంటుంది. ఇప్పుడు మీరు పద్మ అనుకోండి, మీరు సాధించిందంతా మ్యాట్రిక్స్ లో ఒకటి ఉంటుంది. మీ పేరు చెప్పి నేను సైలెంట్ గా కూర్చుంటే అది నెగిటివ్ అయినా సరే పాజిటివ్ అయినా సరే నాకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది అనమాట, వైరింగ్ అవుతుంది. సో వన్స్ ఐ సైలెంట్ ఐ కెన్ రెండు. సో ఆయన ఆ స్టేజ్ కి రీచ్ అయిపోయాడు, మాస్టర్ సివివి, రామ్ కోటయ్య తాత, వేటూరి. వాళ్ళ పేరు అనుకుంటేనే ఆ మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ మనకు కనెక్ట్ అవుతుంది. నమస్కారం అనుకుంటే చాలా అయిపోతుంది. సో దాన్ని ఇప్పుడు మనం గ్రూప్ మెడిటేషన్ ఎలా చేస్తున్నాం, ఒక గోల్డెన్ ఏజ్ అనుకోని అట్లా కనెక్ట్ అవుతున్నాం, అట్లా ఆయన కనెక్ట్ అయ్యే మెథడాలజీ అదనమాట. సో ఆయన ఏమంటాడు, నేను సాధించేసాను దాన్ని, ఇంకా మీరేం కొత్తగా చేయొద్దు, నేను చేస్తాను దాన్ని మీలోకి వెళ్ళి. అది నిజం. సో ఎందుకు విగ్రహాలు పెట్టారు అంటే పాత కాలంలో, సో మనం రాతి మానవుడుగా, ఆ కొండ జాతోడుగా ఉన్నప్పుడు వన్స్ యూ కనెక్ట్, ఆ ఎవల్యూషన్ స్పీడ్ అవుతుంది. అది మ్యాట్రిక్స్ సీక్రెట్ అన్నమాట. మ్యాట్రిక్స్ కాదు, కాన్షియస్నెస్ సీక్రెట్. జస్ట్ ఫోకస్ కోసం, అంటే ఫోకస్ కోసం కాదు, దాని వెనకాల సైన్స్ ఉందండి. మనం మనిషి కింద ట్రీట్ చేస్తుంటాం కదా. ఇప్పుడు ఓంకారం ఎందుకు చేస్తారు క్రియాయోగాలో? ఓంకారం ఎందుకు చేస్తారో తెలుసా? ఇట్ విల్ కనెక్ట్ టు మూల చైతన్యంతో కనెక్ట్ చేస్తుంది అది. దాన్నే మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ అంటాడు రాంతా. బాగా పట్టుకోవాలి దాన్ని. మనకి సైలెంట్ లోకి వెళ్ళిన తర్వాత ఆ సౌండ్, ఎప్పుడు సౌండ్ ఆఫ్ సైలెన్స్ అంటారు, అది వైబ్రేట్ దాన్ని వింటూ ఉంటే కూడా యూనివర్స్ తో కనెక్ట్ అవ్వచ్చు, మూల చైతన్యం. దాన్నే మీ వాయిస్ క్లియర్ గా లేదు. మంత్రము అనేది ఉంది, మంత్రం లేదు, జపం లేదు అంటాం గాని
ఉంది. కాకపోతే ధ్యానం చేయకుండా అవి పనిచేయవు. హలో హలో, సార్, నమస్కారం అండి. బాగున్నారండి? నమస్కారం. సార్, మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా మంత్రం అని. నేను ఒక చిన్న స్టోరీ సార్. అంటే జస్ట్ ఒక 2 minutes. ఒక ఊరికి ఒక పెద్ద బాబాజీ వస్తారు అన్నమాట, నార్త్ నుంచి. అయితే ఒక పామరుడు ఉంటాడు కదా సార్, అంటే ఏమి తెలియని వ్యవసాయం చేసుకుంటే పాపడు ఉంటాడు కదా, అతనికి కొద్దిగా ఏదైనా ఒక మంత్రం సిద్ధించి నేను గొప్పవాడిని కావాలని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఈయన కొద్దిగా పాముడు అంటే కొద్దిగా శూద్రుడు అన్నమాట. అయితే ఆ బాబాజీ ఏం చేస్తాడంటే కొంత ఎత్తులో ఒక మండపం పైన కూర్చుంటాడు, అంటే మెట్లు ఉంటాయి పై ఎక్కడానికి. ఈయన ఏం చేస్తాడంటే పామరుడు కదా, బాబా అంటే ఆయన ఋషి, నాకు ఏదో ఒక మంత్రం ఇయ్యడా అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఆ పొలం పని చూసుకొని అసలు ఇట్లా కాలు కడుక్కోవాలి, నీట్ డ్రెస్ పోవాలి, అసలు ఏం ఉండదు అనమాట. అని అట్నే ఆ పైకి ఎక్కుదామని ఆ పైకి ఎక్కుతుంటాడు అనమాట. ఈ బాబాజీ చూసి ఏమంటే చల్ తు నీచే ఉత్తర్ చల్ ఈయన ఏమంటే సారీ, బాబా కింద నుంచి అడుగుతాడు, బాబా ముజే తెలుగులో అడుగుతాడు అనమాట. అయ్యా నాకు ఒక మంత్రం అయ్యా, నాకు ఒక మంత్రం చెప్పయ్యా, నేను చెప్పిస్తాను, మంత్రం అయ్యా చెప్పిస్తాడు అనమాట. అయితే ఈయనకి అర్థం కాదు ఆ లాంగ్వేజ్, మన తెలుగు లాంగ్వేజ్ ఆయనకు రాదు అనమాట. నాక్సడ్ అనమాట. అది ఈ క్యాబ్ అవల్ రారి పాగల్ అంటాడు అనమాట ఆయన. అంటే వాళ్ళంటారు నై బాబా చంపి నై మాలు క్యాబ్ అవల్ రాకే. సరే ఈయన ఏమంటున్నాడు అంటే క్యాబ్ అవల్ రాజీ అంటుంది కదా, నన్ను రమ్మంటుందేమంటే ఈయన మెట్లు పైకి ఎక్కుతాడు అనమాట. అయితే ఆయన ఏమంటే చల్ ఇప్పుడు నీచే అవుతారు, చల్ ఇప్పుడు నీచే అవుతాడు అనమాట. అయితే ఈయన ఏమంటున్నాడు అంటే ఈ పామరుడు, ఓహో నాకు బాబాజీ మంత్రం ఇచ్చిండు, చల్ ఇప్పుడు నీచే అవుతారు, చల్ ఇప్పుడు నీచే అవుతారు, హై హై అనుకుంటే ఏం చేస్తాడు అనుకుంటే నాకు బాబాజీ మంత్రం ఇచ్చిండు, నాకు బాబాజీ మంత్రం ఇచ్చింటే వెళ్ళిపోతాడు. వీళ్ళు నవ్వుకుంటారు, క్యారే పాగల్ చల్ తు నీచే అవుతారు పోతే జారా అంటే అది అన్పడేనా ఏసీ రైతా అని వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అనమాట. ఆ ఊరు ఆ రోజు ఆ బాబాజీ కొన్ని ప్రవచనాలు చెప్పేసి అవి చెప్పేసి ఆ ఊర్లోంచి వెళ్ళిపోతుంది. కానీ ఈ పాముడు ఏం చేస్తాడంటే చెల్ తో నీచే అవుతారు, చెల్ తో నీచే అవుతారు, ఒక చెట్టు కింద పోయి అదే ధ్యానం చేస్తుంటాడు అనమాట. చెల్ తో నీచే అవుతారు, చెల్ తో నీచే అవుతారు, అట్లా అట్లా చేసి ఒక 5 years తర్వాత ఏమవుతాడంటే ఈ బాబాజీ ఆ ఊర్లోకి వస్తాడు అన్నమాట. అప్పటికి ఏమైపోతుంది అంటే ఈయన ఈ పామరుడికి తెలవకుండా, అంటే గుడ్డి వాళ్ళకి కళ్ళు తెప్పియడం, లేకపోతే ప్యారలల్స్ వాళ్ళకి కొద్ది పక్షపాతం ఇట్లే బాబా ఈయన దగ్గరికి వస్తాడన్నమాట. देखो बेटा मेरा पाव ऐसा नहीं चल रहा అంటే ఆ చేయి పట్టుకొని చల్ తు నీచే అవుతారు అనగానే అది ఆ చేయి సెట్ అయిపోతుంది అనమాట. ఈయనకి అట్లా చాలా ఫేమస్ అయిపోతాడు. మీరు ఒకసారి ఆ బాబాజీ మళ్ళీ ఈ ఊర్లోకి వస్తాడు అనమాట. ఎవడ్రా ఈ ఊర్లో చాలా ఫేమస్, నాకంటే గొప్పవాడు ఉన్నాడా అంటే, అరే చాలా గొప్పవాడండి, ఆయనకి ఒకటే మంత్రం చల్ తు నీచే అవుతారు అంటే కథం దిగిపోతుంది అంటారు. ఎవడన్నా ఎన్ని చూసి వస్తా అని ఈయన ఆయన దగ్గరికి వెళ్తాడు. ఈ పాముడు ఏం చేస్తుంటే ఓ మీరు గురువు, నా గురువు వచ్చిందా అంటే ఎందుకు అర్థం కాదు, ఎవడరా వీడి గురువు అంటుండే అని ఇంకా కాళ్ళ మీద కూడా శాస్త్రంగా పడతాడు. వీళ్ళందరూ ఊర్లో జనాలందరూ ఎవరు మీ గురువు అయినా అంటే మా గురువు అంటాడు, నాకు మంత్రోపదేశం ఇచ్చి ఈయనే అంటాడు. ఈయన అడుగుతాడు అనమాట, నీకు క్యా బోల్ రా అంటే ఆ మంత్రోపదేశం దియాకతే ఇంకో మే దియా కబ్ దియా అంటాడు అనమాట. అంటే ఈయన అంటాడు, అరే నీకు ఎప్పుడు ఇచ్చిండ్రా అంటే లేదు 5 ఏళ్ల కింద మన బాబాజీ మన ఊరికి వచ్చిండు, అప్పుడు నేను మెట్లు ఎక్కుతుంటే నన్ను కింది వచ్చేళ్తూ నువ్వు అవుతారా అన్నాడు, అదే మంత్రం నాకు ఇచ్చిండు అంటే వీళ్ళు చెప్తుండే "नहीं బాబాజీ आप जब गांव में आया था ना, आप जब आपके पास आया था आपके चल तो नीचे उतर बोल के बोला करते वही मंत्र." అప్పుడు ఆ బాబా దీని కాళ్ళ మీద పడతాడు, అరే నేను ఇన్ని సంది నేను తపస్సు చేస్తే నాకు అది వేరే వేరే మంత్రాలు చెప్పించిన నాకు సిద్ధించలేదు, నీకు ఎట్లా వచ్చిందిరా నీకు ఇది అంటే ఈయన పర్సన్ అవుతాడు అనమాట. అది ఇది మంత్రం కాదా అంటాడు. మంత్రం కాదురా, నువ్వు కిందికి దిగు అని చెప్పిన నేను. అంటే మీరు ఇంతకుముందు చెప్పారు కదా సార్, మంత్రం అనేది ఏం అంటే లేదు, ఆ వాయిస్ కనెక్షన్ అంటే అతను డీప్ గా అదే అదే మంత్రం అనుకోండి, అదే రామ మంత్రమో తారక మంత్రమో ఇంకేదనుకోండి, చెల్తూ నీచే అవుతారు, చెల్తూ నీచే అవుతారు. ఆయన మైండ్ అదే సబ్ కాన్షియస్ మైండ్ దాటి వెళ్ళిపోయింది అనమాట యూనివర్స్ కి. సార్ ఒక డౌట్ ఉంది సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సార్ నమస్తే సార్. యాక్చువల్లీ ఇలానే జూమ్ మీటింగ్స్ అప్పుడప్పుడు అటెండ్ అవుతుంటాను సార్. నేను క్లాస్ ఒక గురువు గారు పిఎంసి ప్రేమ్నాథ్ గారు సార్ అటెండ్ అయ్యాను. ఆ సెషన్ విన్నాను, అంతా బాగుంది. డౌట్స్ అడగమంటే డౌట్స్ అడగడానికి ఇలానే క్వశ్చన్ రేస్ చేశాను. అప్పుడు డౌట్ అడుగుదామని ఆయనతో, అంటే బాగా చెప్పారని చెప్పాను, అంతలోపు డౌట్ అడుగుదామని
డౌట్ కోసం నేను వాయిస్ ఓపెన్ చేయంగానే నేను చాలా ఏడ్చేశాను సార్. అన్ఇంటెన్షనల్లీ నాకు తెలియట్లేదు నేనేం చేస్తున్నాను. ఎందుకు ఇలా ఏడుస్తున్నానో కూడా అర్థం కావట్లేదు. ఫుల్లు ఇంకా ఏం మాట్లాడలేకపోయాను. మొత్తం ఏడుపే. నాకే తెలియదు. నా కంట్రోల్‌లో లేదు. ఎందుకు అంతమంది ముందు ఇలా ఓపెన్‌గా ఏడుస్తున్నానో నాకసలేం అర్థం కాలేదు. ఆయన నన్ను కాసేపు కళ్ళు మూసుకో, కంట్రోల్ చేయకు, వదిలేసేయండి అని చెప్పారు. అలా ఎందుకు జరిగింది అనేది నేను క్వెషన్ సార్. అసలు అంటే ఎమోషనల్‌గా నేనేమన్నా లోపల చాలా ఉండి అలా అయిపోయిందా? లేకపోతే ఏంటి ఇది అసలు? ఇలా ఎందుకు జరిగింది అనేది నాకు అర్థం కావట్లేదు. ఉమ్. జస్ట్ ఒక మా- అంటే క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నాను సార్. అసలు ఎందుకు జరుగుతది అలా? రిలీజ్ అయిపోతాయి ఎప్పుడైతే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుందో. మీలో ఉండే బ్యాగేజ్ ఉంటుంది కదా, ఆ! అది రిలీజ్ అయిపోతుంది. అందరికి అలా ఐ మీన్ అందరి అందరికీ క్లాసెస్‌కి అలా అవ్వాల్సిన జరగదు అవసరం సార్. లేదు. పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ అట్లా ఎందుకు ఒక పర్టిక్యులర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్? డిఫరెంట్ ఉంటుందండి ఓకే. ఎనర్జీ వర్కింగ్. ఓకే. ఓకే. సార్ అలానే మెడిటేషన్ చేసేటప్పుడు మీరు చెప్పారు. నేను ఇంతకుముందు ఒక క్వెషన్ అడిగాను. ఎఫర్ట్ పెట్టి చేయండి అన్నారు. ఆ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది సార్. నాకు తెలియకోకుండానే నేను ఒక ఆల్మోస్ట్ 2 అవర్స్ కూర్చోగలుగుతున్నాను. ఇంతకుముందు 1 అవర్‌కే నాకు పెయిన్ అనిపిచ్చేది. మీరు ఎప్పుడైతే ఆ టెక్నిక్ చెప్పారో నేను అసలు వదిలేసాను. అలారం పెట్టుకోవట్లేదు, ఏం లేదు. ఎంతసేపు కూర్చుంటానో కూర్చుందాం. ఎఫర్ట్ పెట్టడం వల్ల నాకు మంచిగా నాకు చెప్తుంది లేసేసేయ్ ఇంకా అని. ఒక స్టేజ్ వచ్చేసి లేస్తున్నాను. ఆ టైంలో గుడ్. మెడ బాగా మొత్తం నాకు రొటేట్ అవుతుంది. చిన్నప్పుడు బాగా గుర్తు, ధ్యానం అంటే ఏం చేయాలి, టూల్స్ కాదు ఏం చేయాలి అసలు అని అడిగా కథను. మైండ్ ని ఫ్రీగా వదిలేయడమే ధ్యానం అని చెప్పాడు అతను. ఓకే. అదేంట్రా బాబు మైండ్ ని ఎట్లా ఫ్రీగా వదిలేయాలి అంటే ఆయన ఆయన పద్ధతి. అసలు పద్ధతి ఏంటంటే ఫ్రీగా వదిలినప్పుడు మీరు ఏం చేస్తారు, మైండ్ ని ఫ్రీగా వదిలేస్తే నోరు మూసుకొని మన దగ్గరకు వస్తుంది అది. మనం ఏం చేస్తాం, ప్రతి థాట్‌కి అటెన్షన్ ఇస్తాం. అయ్యో ఇదేంటి ఇలా వచ్చింది, వాడికి ఏదో అయిపోతుంది, లేకపోతే నా ఫ్యూచర్ ఇలా అయిపోతుంది, లేకపోతే నాకు ఇది కావాలి. ఈ అటెన్షన్స్ ఇవ్వడం వల్ల అది మనల్ని ఆడుకుంటుంది ఒక ఫుట్బాల్ ఆట. ఓకే. మన ఎనర్జీని అంతా డ్రైన్ చేసేది, అన్నెసెసరీగా క్రియేట్ చేసేది హాలోగ్రామ్స్. ఎప్పుడైతే మీరు దానికి ఇంటెన్షన్ ఇవ్వరో, దానికి ఎమోషన్ ఇవ్వరో, దాన్ని వదిలేసి గమ్ముగా మీ సహజ స్థితి దీనికి ఇంకొక పేరు సహజ స్థితిలో ఉండడం. అంటే సహజ స్థితి అంటే ఏంది, ఏమీ లేకుండా నేను అనే కాన్సెప్ట్ ఉంది కదా, నేను ఐయామ్ ప్రెజెన్స్ అనే ప్రెజెన్స్ లో ఉండడాన్ని అంటే ఐయామ్ ప్రెజెన్స్ అని కొందరు అంటారు, కొందరు సహజ స్థితిలో ఉండమంటారు, ఇంకొందరికి ఎఫర్ట్ అని అర్థం అవుతుంది, కొందరు మైండ్ ను వదిలి పారేసి అది ఎట్లా అంటే అట్లా పోని నువ్వు కూర్చోగమ్ముగా నీతో నువ్వు ఉండు అంటారు, ఇంకొందరు మైండ్ కి ఎమోషన్ ఇవ్వద్దు, థాట్స్ అన్ని ఒకటే కదా. అవును సార్. సో ఎప్పుడైతే నువ్వు మైండ్ కి ఎమోషన్స్ ఇస్తున్నావో, దానికి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నావో, ఎక్స్పెక్టేషన్ చేస్తున్నావో, ధ్యానం కాదు అది. శ్వాస మీద ధ్యాస కూడా అంతే. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుందంటే ఎమోషన్ ఇవన్నీ మనం దానికి ఇవ్వం, మైండ్కి ఇవ్వం. మన ఎమోషన్ లేకపోతే మన అటెన్షన్ శ్వాస మీదకి వెళ్తుంది అంటే నాతో నేను ఉంటాను, కొంతసేపటికి అస్థితి వస్తుంది, ఈజీగా వస్తుంది. కొందరికి ఇది అలవాటు అవ్వచ్చు, వాళ్ళ వేలో వాళ్ళకి మెడిటేషన్ అర్థం అవుతుంది. ఇంతకుముందు శ్వాస మీద ధ్యాస పెట్టేదాన్ని సార్. ఇప్పుడు ఎప్పుడైతే ఇట్లా వదిలేయడం వల్ల అది కూడా తెలియట్లేదు నాకు. అది వచ్చేస్తుంది దాని అంతరకు అది గమ్ముగా. ఎప్పుడైతే ఇంకొక అదే సహజ స్థితిలో ఉంటే ఏమవుతుందంటే నువ్వు ఏ స్థితిలో ఉంటావో అది పెరగడం మొదలు పెడుతుంది. మీ ఫోకస్ ఎక్కడ ఉంటుందో అది హ్యూజ్ అయిపోతుంది, మైండ్ చిన్నదైపోతుంది. ఇంకా మీరు మైండ్ తో ఉండరు, మైండ్ తో ఫ్రీ, మైండ్ నుంచి వచ్చేస్తారు. అది నడిస్తే ఏంది, నడవకపోతే ఏంది. ఈ ప్రాసెస్ లో సార్ ఈ మధ్య మెడ పూర్తిగా రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్ అన్ని చేంజ్ అవుతుంది. జరగనండి వెరీ గుడ్. అంటే నాకు ఒక స్టేజ్ కి పెయిన్ అనిపించి నేనే లేపుతున్నా. నాకు తెలుస్తుంది బాడీ మూవ్ అవుతుంది. సరే మన వదిలేద్దామని ఇన్నరే నేనేం చెప్తుంది ప్రోగ్రామ్ ఎట్లా చేయాలి, ఎంత ఓకే. వీడికి కరెక్ట్, ఎంత వీడు సఫిషియెంట్ గా ఉన్నాడో. ఫైట్ చేయొద్దు, మీ ఇన్నర్ అదే. చెప్పేస్తుంది. కానీ హలో, ఆ, నమస్కారం సార్.
నమస్కారం. సార్ నాకు ఒక 2 డేస్ బ్యాక్ ఒక సిచ్యువేషన్ జరిగింది సార్. అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. హ్మ్. మా ఇంట్లో పెట్స్ ఎక్కువ ఉంటాయి సార్. డాగ్‌వి అవి. ఇంతకుముందు చాలా వెహికల్ కింద పడి చనిపోయినాయి బయట అలా. ఎవరికైనా చెప్తే వచ్చి తీసుకెళ్ళిపోతారు సార్. కానీ మొన్న ఏం జరిగిందంటే డాగ్ ఒక వెహికల్ కింద పడిందండి. నేనెళ్ళాను. అది నా ముందే ప్రాణం వదిలేసిందండి. ఇంతకుముందు ఏడ్చేసి బాధపడిపోయి ఆ వెహికల్ వాడిని అరిచేసి అలాంటివి జరిగేది సార్. నాకు ఫస్ట్ టైము ఏ ఎమోషన్ లేదండి. బాధ లేదు, ఏదీ లేదు. జస్ట్ చూసాను. తర్వాత దాన్ని పంపించడం గానీ, లేదంటే బ ఏం చేయాలి అనేది ఆ ప్రొసీజర్‌కి మేమెంతో ట్రై చేసామండి. కానీ ఎవ్వరు అవైలబుల్ రాలేదు ఆ టైంకి. హ్మ్. ఏమైందంటే మా వారు సరే మనం కాల్ చేసేద్దాము. అది ఎదురుగ్గా ఉంటే మిగతా కుక్కలన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఆయన స్టార్ట్ చేశారండి. వెంటనే డ్యూటీ నుంచి ఆయన కాల్ వచ్చేసింది. ఆయన వెళ్ళిపోయారు. అదేంటో సార్ నా చేతుల మీదుగా జరగాలి అన్నట్లు అది మొత్తం 2-3 అవర్స్ ఆ ప్రాసెస్ అంతా జరిగిందండి. నేనే చేశాను. మొత్తం కాల్ చేయడం అదంతా. కానీ ఏ ఎమోషన్ లేదు సార్ అసలు. మా ఇంట్లో పిల్లలు ఇంతకు ముందు జరిగిన వాటికి ఇప్పటికి ఏంటమ్మా అలా ఉన్నావేంటి? ఏం మాట్లాడవేంటి? అసలు ఏం లేదు సార్. నాకు ఫస్ట్ టైము నేను చాలా ఖాళీగా అనిపించింది సార్ నాకు. ఎట్లా నా ఉంది మీకు ఇప్పుడు మైండ్ ఎక్స్‌పీరియన్స్ అంతా కుండలిని అవంతా? అంతా బావుంది సార్. ఇప్పుడు నేను అసలు ఏమీ చేయట్లేదు సార్. ఇప్పుడు జూమ్ కాల్‌కి అటెండ్ అవుతాను. ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది సార్. పైనుంచి ఎనర్జీ బాడీలోకి ఎంటర్ ఒక ఒక పైప్ లాగా సార్ తెలిసిపోతుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. నైట్ నాకు తెలియకుండానే సార్ ఖాళీలాగా నేను చేశానట. మా హస్బెండ్ చెప్తున్నారు సార్. నేను అబ్జర్వర్‌గా ఉన్నానంతే. నాలుక అంతా బయటకొచ్చేసి 2 చేతులు ఒక త్రిశూలం పట్టుకున్నట్టు సార్. అలా అలా అయిపోయాక బాడీ మళ్ళీ రిలాక్స్‌డ్ అయిపోయింది సార్. యోగా చేసేటప్పుడు 2 లెగ్స్ కిందికి జాయిన్ చేసి లాగి పైకి హ్యాండ్స్ బాడీ ఫ్రీగా అవుతుంది చూడండి సార్. అలా నెక్స్ట్ బటర్‌ఫ్లై పోజ్ ఇదంతా బెడ్ మీదే సార్. వెరీ నెక్స్ట్ గుడ్. నటరాజ అంటే రైట్ లెగ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయి చేతులు ఇలా సార్ డాన్స్ చేస్తున్నట్టు 2 సర్కిల్ వేసేసింది సార్. మొన్న నేను ఒక పోస్ట్ ఫేస్‌బుక్‌లో ఒక ఆయన రాసాడండి. చెప్పండి సార్. డాన్స్ ఈస్ నాట్ ఇన్వెంటెడ్. ఇట్ హాస్ కేమ్ ఔట్ ఇన్ ద మెడిటేషన్ అని. సార్ నిజం సార్. మీ యూట్యూబ్ వీడియోలో మీరు చెప్పారు సార్ కుండలిని గురించి. నాకు అది ఆ టైంకి నాకు అలా అనిపించింది సార్. జస్ట్ నేను ఒక అబ్జర్వర్ గానే ఉన్నాను సార్. ఇప్పుడు ప్రతిదీ జరుగుతాయి, అన్ని జరుగుతాయి. మళ్ళీ మాట్లాడదాం. ఇంకెవరో సార్. ఉన్నారు. ఓకే. స్వాతి. హాయ్ సార్. హాయ్. హాయ్. నాకు మీరు చెప్పినట్టు విస్ఫోటం అనేది ఎప్పుడు నాకు అంతగా ఐడియా రాలేదు. బట్ ఒక పాస్ట్ 5 years ఐ థింక్ మన చుట్టూ ఉన్న వాటిపైన మీరు చెప్పారు కదా న్యాచురల్ లవ్ దట్ ఐ అబ్జర్వ్. బట్ అది ఆల్ ఆఫ్ ఎ సడన్ గా రాలేదు. ఇట్ కేమ్ ఫ్రమ్ స్లోలీ. లైక్ ఇప్పుడు నేను ఏదైనా ఒక చెట్టు నుంచి పండు తెంపుకున్నానంటే ఓకే పరమాత్మ నాకు ఈ చెట్టు దగ్గర ఒక పండుని ఇచ్చాడు. ఐ మీన్ ఆ పండు తెంపేటప్పుడు కూడా ఐ ఫీల్ దట్ అది ఒక మనిషి ఉంటే ప్రాణం ఎలాగో అలాగే అండ్ తెంపుకొని దానికి థ్యాంక్స్ చెప్పడం పరమాత్మకి థ్యాంక్స్ చెప్పడం అది ఇంటెన్షనల్లీ కావాలని కాదు లోపల నుంచి హార్ట్ఫుల్లీ వస్తుంది. తెంపేటప్పుడు కూడా చెట్టుకు ఏం దెబ్బ తగలకుండా బికాస్ ఇట్ ఈస్ గివింగ్ మీ ఐ షుడ్ నాట్ హర్ట్ దట్. అది కొమ్మ ఇరగకుండా జాగ్రత్తగా అది స్లోలీ ఐ థింక్ 5 years బ్యాక్ నుంచి స్టార్ట్ అయింది. అంత అబ్జర్వ్ చేయలేదు బట్ స్లోలీ వచ్చి ఇప్పుడు తెలియకుండానే అది మెల్లిమెల్లిగా చాలా పెరిగింది. అండ్ ఎవరి గురించి అయినా మనకు జనరల్ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి జనరల్ వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఐ కెన్ ఏబుల్ టు నో దట్ వాట్ దేర్ ఇంటెన్షన్. యాక్చువల్లీ వాళ్ళు ఏం చెప్తున్నారు అన్న దానికంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది నాకు గ్రాస్ప్ అయిపోతుంది. అలా తెలిసినప్పుడు మన లోపల నుంచి ఒక వాయిస్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ లో అర్థమైనప్పుడు ఇది నీకు వాళ్ళ గురించి వాళ్ళు చెడు మంచి అని నువ్వు జడ్జ్ చేయడానికి కాదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, నువ్వు వాళ్ళతో ఎలా ఉండాలి అందుకు మాత్రమే నీకు తెలుపబడింది. ఈ షుడ్ నాట్ ఐ మీన్ అంటే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నువ్వు వాళ్ళతో ఎలా ఉండాలి, దానికోసం వాళ్ళు ఏంటనేది నీకు అర్థమవుతుంది.
దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు మంచి చెడు అనేది నువ్వు చెక్ చేయడానికి కాదు. దెర్ ఇస్ నో గుడ్, దెర్ ఇస్ నో బ్యాడ్. యా సో అది ఒకటి క్లారిటీ వచ్చింది. బట్ మీరు చెప్పిన ఆ విస్ఫోటనం అన్న ఫీలింగ్ అయితే ఐ డెంట్ అబ్జర్వ్ ఎనీ టైం. సో యాక్చువల్గా మళ్ళీ నేను బుక్స్ చదవడం మొదలు పెట్టాను అనమాట. ఇంతకు ముందు ఒక 1 month నుంచి లేదు, బిజీ అన్ని టెన్షన్లు ఉన్నాయి. సో ఒక పాయింట్ దొరికింది నాకు. ఏంటంటే 1910లో యాక్చువల్గా 1910 అనేది చాలా రెవల్యూషన్ పీరియడ్. 1910 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 120 years అయినాయి. సో ఆ టైంలో ఎర్త్ కాన్షియస్నెస్ జాస్ టిమిల్ అని వాళ్ళు రాశారు. ఆ బుక్ లో ఏంటంటే కంప్లీట్ మ్యాన్ విజ్డమ్, విజ్డమ్ అంటే జాస్ట్ ఎమిల్ అని ఇద్దరు ఉన్నారు. ఎమిల్ చెప్తాడు అన్నమాట వాట్ ఈస్ విజ్డమ్ అని ఎక్స్ప్లెయిన్ చేయమంటే, వేర్ దేర్ ఇస్ నో ఫియర్, చనిపోతాను ఐ విల్ డై అనే ఫియర్ కానీ, వాట్ ఈస్ టుమారో అనే ఫియర్ కానీ, నేను డెత్ ఫియరే ఉండదు ఇంకా ఎమిల్కి. ఈజ్ ఇమ్మోర్టల్, ఫిజికల్ గానే ఇమ్మోర్టల్ గా ఉంటాడు. సో మనీ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, మైండ్ గురించి కానీ ఒక బ్లిస్ లో ఉంటాడు అనమాట. దట్ ఈస్ కాల్డ్ విజ్డమ్ ఆయన చెప్పిన ప్రకారం. దట్ ఈస్ కాల్డ్ ఎన్లైట్మెంట్. ఇలా చేసి చూపించారు వీళ్ళు. ఇది 1910 తర్వాత మ్యాట్రిక్స్ లో కాన్షియస్ లోకి వస్తుంది అని చెప్పాడు ఆయన. 1910లో భూమి మీద మ్యాట్రిక్స్ ఆ కాన్షియస్ ఉంది కదా, భూమికి ఒక కాన్షియస్, దీంట్లో ఫ్రీ అంటే విజ్డమ్ అనేది 1910 నుంచి ప్రఫౌండ్ గా వస్తుంది. చాలా మంది సాధిస్తారు దీన్ని. అప్పుడు ఈ బుక్ రిలీజ్ చేయండి అని చెప్పి జాస్ట్ ఎమిల్ ఫారినర్స్ వస్తారు, బైడెటీ స్పాల్డింగ్ అతనితో పాటు ఒక 5 members అమెరికన్స్ వస్తారు. ఎందుకు 1910 అని అనుకునేవాడిని. సో ఈ టోల్డ్ అప్పటికి భూమి రెడీగా ఉంటుంది ఎవల్యూషన్ కి అని. సో సేమ్ పాయింట్ సివివి బుక్ లో మొన్న నేను తెచ్చుకున్నాను. నేను ఎప్పుడు ఆ పాయింట్ ఎప్పుడు చదవలేదు. సో ఐ కనెక్టెడ్ దట్ పాయింట్. ఆయన అంటాడు 1910 తర్వాత ఫ్రీ విజ్డమ్ అనేది మ్యాట్రిక్స్ లో అవైలబిలిటీలో ఉంటుంది, చాలా మంది సాధిస్తారు. సో మళ్ళీ 1970 తర్వాత జరిగింది. సో మనం పీక్ స్టేజ్ లో ఉన్నాం. అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు పుట్టి 1910 అనే ఆ టైం లైన్ కోసం వెయిట్ చేసినట్టు. సో చాలా మంది సాధించిన తర్వాత ఎర్త్ మ్యాట్రిక్స్ లో అవేకనింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. విజ్డమ్ అనేది 1970 తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది అన్నారు. మళ్ళీ 2012 అయింది, 2017 అయింది. నౌ టైమ్ లైన్ ఇస్ 2032 మాస్ అవేకనింగ్ అనేది. సో వీఆర్ ఎట్ పీక్ టైం. అది ఆ పాయింట్ ఎందుకో చెప్పాలనిపించింది. 1910 మీద చాలా మంది రాశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ కనెక్షనే లేదు మళ్ళీ. సో వీళ్ళు హిమాలయన్స్, వీళ్ళేమో ఋషులు, ఇంకొకరేమో అమెరికన్స్. ఇట్లా వాట్ ఎవర్ హ్యాపెన్స్, ఎక్స్పీరియన్స్లు అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఒకటే వీళ్ళ లక్ష్యం, ఋషుల లక్ష్యం ఒకటే అండి, మనిషికి కష్టం ఉండకూడదు. మనం కష్టాల నుంచే నేర్చుకుంటాం, కానీ వాళ్ళు కంప్లీట్ మ్యాన్, ఫ్రీడమ్, విజ్డమ్ ఉండే ఒక హ్యూమన్ తయారు కావాలి. ఒక్కడు, ఇద్దరు, ముగ్గురు అలా తయారైపోయిన తర్వాత మ్యాట్రిక్స్ లో ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ. ఎందుకంటే ఆ కోడాన్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవడైతే రెడీగా ఉంటాడో వాడికి ఆటోమేటిక్ గా అవేకనింగ్ అవుతూ ఉంటాం. సో బీ రెడీ, అంతే. విజ్డమ్ అనుకోండి, అంతే. మంచి అటైన్ చేసిన వాళ్ళతో ఉండండి. ఇట్ ఈస్ సి మనం అనుకుంటా ఏముందబ్బా క్లాసు, ఏముంది అక్కడ, అదే కదా. నో, ఎనర్జీ అనేది ఇంటర్ కనెక్ట్ అయిపోతా ఉంటుంది. మీరు కమ్యూనికేట్ అయ్యే కొద్దీ చాలా ఈజీగా అయిపోతా ఉంటుంది, ఎఫర్ట్లెస్ గా. మిస్ అవ్వద్దు. గొప్ప వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చి వాళ్ళ ప్రెజెన్స్ ఉంటే చాలు, ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుంటుంటుంది మనం ఉన్నా కానీ. ఓకే, ఎందుకు ఆ పాయింట్ చెప్పాలనిపించింది, చెప్పాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎందుకు మంత్రం లేదు, ధ్యానం అంటామంటే మంత్రం ఉంది, కాకపోతే దాన్ని డిఫరెంట్ గా తీసుకుంటారు.
ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టి ఈ సిద్ధి వస్తుందని అట్లా తీసుకుంటారు, అది తప్పు. ఇట్స్ ఎ సిగ్నేచర్ అంతే. దాని తర్వాత సైలెన్స్ అవ్వాలని ఎవరికి తెలియట్లేదు. సో అది ఎవల్యూషన్ ఆ టైంలో ఎంతవరకు అయ్యున్నారో దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఆయన అన్నాడు సివివి, ఎవరైతే దేవుళ్ళుగా ఉన్నారో వాళ్ళంతా వచ్చారు, వాళ్ళు వచ్చి వాళ్ళ పేర్లే తలుచుకునే దాంట్లో ఏముంది అసలు? మూల చైతన్యంతో కనెక్ట్ అయిపోండి అసలు. ఇప్పుడు దేవతలే మనం, మన పేర్లే ఉన్నాయి, ఆ మంత్రాలు మనవే. మనం మళ్ళీ వచ్చి మన మంత్రాలు చెబితే నెక్స్ట్ ఎవల్యూషన్ జరగదు. సో అందుకనే అసలు నిరాకారం, నిర్గుణం, ఆ స్వరయోగం అంటారు, అది లోపలే జరుగుతూ ఉంది. దాంతో ఆటోమేటిక్ గా ధ్యానంలో కనెక్ట్ అయిపోతుంది. అప్పటికి ఆ టైం లైన్ లో అది కరెక్ట్ గా ఉన్నింది, వాళ్ళకి అది కరెక్ట్ గా ఉన్నింది. మంత్రసిద్ధి అనేది, మ్యాగ్నెటిక్ సిగ్నేచర్ అనేది. వాళ్ళు మరీ లో ఎవల్యూషన్ లో ఉన్నారు, హై ఎవల్యూషన్ లో ఉండే వాళ్ళతో కనెక్ట్ అయ్యి, లేకపోతే గురువుతో కనెక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఫాస్ట్ గా ఎవల్యూషన్ అయ్యేవాళ్ళు, మానవ పరిణామం అంటారు. సో ఇప్పుడు మనం అట్లా కాదు, ఆల్రెడీ గాడ్స్, ఆ సిస్టమ్ వచ్చేసింది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా మూలంతో కనెక్ట్ అవ్వాలి. సో దాన్ని వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంది ఋషులు వచ్చి. ఈ టైంలో ఇంకేమీ అవసరం లేదు, మ్యాట్రిక్స్ ని మేము ఆల్రెడీ చేంజ్ చేసేసాం, ఇప్పుడు మీరు మెడిటేషన్ చాలు, ఇంకా ఏమీ వద్దు. ఆ మెడిటేషన్ అంటే మళ్ళీ కూర్చొని ఎక్స్పీరియన్స్ల కోసం పరిగెత్తేది కాదు. అందరూ నేను ఎన్లైట్ అవ్వాలి అనుకుంటే వర్టికల్, అంటే ఒక జీవాత్మ టక పైన. అందరూ బాగుండాలి అనుకుంటే హారిజాంటల్ అంటారు, 360 degrees లో ఎన్లైట్ అవుతుంది. ఓకే. హలో, నమస్తే సార్. నమస్తే. ఇంతమంది డౌట్స్ చాలా బాగా క్లియర్ చేస్తారు సార్. మీరు అందరికీ క్లియర్ చేస్తుంటే మాకున్న డౌట్స్ కూడా క్లియర్ అయిపోతున్నాయి. నేను మెడిటేషన్ లోకి వచ్చిన స్టార్టింగ్ లో జస్ట్ ఫస్ట్ డేనే నాకు సాయిబాబా కనిపించారు సార్ మెడిటేషన్ లో. నెక్స్ట్ అదే ఈవినింగ్ నేను అంటే నాకు ఇంకా అంటే దాని గురించి సబ్జెక్ట్ తెలీదు, జస్ట్ మెడిటేషన్ అంటే ఏంటి అని. అది మాది మమ్మిడివరం బాలయోగి ఊరు మాట, అంటే మా నాన్నగారు జాబ్ వల్ల అప్పుడప్పుడు చూడటం. అక్కడ వాళ్ళు ఎవరు ధ్యానం గురించి ఎప్పుడు చెప్పలేదు, కానీ నాకు ధ్యానం అంటే ఐడియా ఉంది కాబట్టి పక్కన కింద ఆవిడ రెంట్కుండే ఆవిడ అదే మెడిటేషన్ చెప్తాను రా అంటే వెళ్ళి కూర్చున్నాను. బాబా కనిపించారు, బాగుంది కదా అని. అదే రోజు ఈవినింగ్ నైట్ నేను ఒకదాన్నే కూర్చుని చేస్తుంటే మా అమ్మమ్మ అప్పుడే రీసెంట్ గా చనిపోయారు. ఆవిడ ఇంట్లోంచి అలా నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపించింది. నాకు ఈ సబ్జెక్ట్ తెలియపోవడంతో భయపడ్డాను, చాలా భయపడ్డాను. అప్పటి నుంచి నాకు ఎక్స్పీరియన్సెస్ రావు సార్. కానీ నేను మళ్ళీ అలాగే మ్యారేజ్ అయ్యాక కొన్ని సంవత్సరాలు మళ్ళీ పత్రిస్తాను అంతకు ముందు చూసి షేక్ హ్యాండ్ ఇవ్వడం అంతవరకే, దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. మ్యారేజ్ అయ్యాక మళ్ళీ 2012 నుంచి బ్రేక్ అయిపోయి 2018-19 పత్రిస్తాను చూడడానికి వెళ్ళాను. ఇక్కడ పేరవరం వస్తే సారు మంచం ఎదురుగుండా నేను ఉంటే మా చిన్న పాపను ఎత్తుకుని, నీకు పిల్లలతో మాటలేంటి, పిచ్చా మెంటలా క్రేకా అని తిట్టారు పత్రిజిత్ సార్. అంటే చిన్నపిల్లతో ఉన్న అప్పుడు బయటకు వచ్చేసాను, కానీ 3 విధాలుగా ఆలోచించుకున్నాను. అంటే మా హస్బెండ్ తో అస్తమాను గొడవలు పడి ఇది వదిలేశాను ధ్యానం. అది ఒకటి. పిల్లలు ఉన్నారు మా ఇంటి చుట్టూ, వాళ్ళకి ఎవరికి ధ్యానం గురించి చెప్పట్లేదనా అది ఆలోచించి పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో మెడిటేషన్ చేయించాను సార్. సోల్స్ వాకిన్ అయిపోయేవి. పిల్లలందరిలోని అంటే ఒక 7-8 మంది వచ్చేవారు, వాళ్ళందరిలో సోల్స్ వాకిన్ అయిపోయి ఆటో రైటింగ్ రాసేసేవారు. వాకింగ్ కాదండి, అది ఛానలింగ్. ఆటో రైటింగ్ రాసేవారు. నాకు భయం వేసింది, అప్పుడు కూడా మళ్ళీ భయం వేసింది. ఆ పేరెంట్స్ కూడా తర్వాత భయపడ్డారు, మా పిల్లల్ని తీసుకెళ్లి ఇవిడేదో చేసేస్తుందేమో అన్న టైప్ లో భయపడితే మళ్ళీ దాన్ని కూడా వదిలేశాను సార్ నేను. నాకు తర్వాత అది తర్వాత 10-15 అవుతుంది. ఓకే సార్, ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు నాకు డైరెక్ట్ స్టార్స్ ఆకాశంలో తిరుగుతున్నవి కనబడతాయి సార్. అంటే నేను భయపడ్డాను కదా, అది బ్లాక్స్ ఉండిపోతాయా, మనకి క్లియర్ చేసుకోవాలా అని. క్లియర్ ఏంటి చేసుకునేది, వదిలిపాడేయండి దాన్ని. అది నేను కాదు అని వదిలేయడమే. అవునా సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. బ్లాక్స్ అని భయపడద్దండి. అంటే మెడిటేషన్ చేస్తే చాలా మంది మీరు పడుకుని పోతారు అలాగా అని కొంతమంది అంటున్నారు కదా సార్, అది కరెక్టా?
అది స్టార్టింగ్ టైంలో అది డోపమైన్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు డీప్ స్లీప్ లోకి వెళ్తాం. కొన్ని ప్రాసెస్లు నడుస్తాయి అనమాట. ఆ ప్రాసెస్లు నడిచేటప్పుడు మనం ఆ మత్తు ఉంటుంది. యాక్చువల్‌గా చాలా మంది కొన్ని యోగాస్‌లో నిద్రపోతారు ఇంకా. ఆ నిద్రలోనే హీలింగ్స్ జరుగుతాయి. ఆ ఎనర్జీ వర్కౌట్ అవ్వాల్సింది ఆ స్టేట్‌లోనే. సో, దానికేం భయపడొద్దు. అసలు వేరే వాళ్ళు చెప్పేది వినొద్దు. మీ ప్రాక్టీస్ మీరు చేయండి. ఇదైపోతుంది, అదైపోతుంది అంటే మనం తీసుకుంటున్నాం వాళ్ళు చెప్పేవన్నీ. అసలు నీకేం జరగకుండా వాళ్ళు చెప్పేది మీకెలా అప్లై అవుతుంది? మీరు మీ డిజైన్, మీ ఎక్స్‌పీరియన్స్‌లు యూనిక్‌గా ఉంటాయి. వేరే వాళ్ళకి చెప్పి, ఓహ్! అదైపోతుందంట, ఇదైపోతుందంట, ఏమైదో అయిపోతుందంట అయన్నీ వాళ్ళు అయి మైండ్‌లోకి ఎక్కిందా ఇంగంతే. అసలు ఫస్ట్ వినడం ఆపేసేయండి. వేరే వాళ్ళ సజెషన్స్. ధ్యానం మాత్రమే చేయండి. రీడ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు తెలుసుకోండి అంతే. పక్కనోళ్ళు ఇది చెప్పారు, అదైపోతుందంట. వాళ్ళతో మనకేం పని? వాళ్ళు చేయకుండానే 100 చెప్తారు. అదేదో చెప్తారు చూడండి. అమ్మ తినదు, అడుక్కోనివ్వదు అంట. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదంట. అట్లుంటది వాళ్ళ వ్యవహారం సొసైటీతో. ఓకే. గాయత్రి మేడం. హాయ్ అండి. యాహ్! హాయ్ హ్మ్. మాస్టర్స్. థ్యాంక్ యూ. అద్భుతమైన విజ్డమ్ షేర్ చేస్తున్నారు. చాలా బాగుంది. మీరు ఇందాక లాస్ట్ లో చెప్పినట్టుగా యూనివర్సల్ కి కనెక్ట్ అయిపోవడమే ఇంకా అదొక్కటే మిగిలి ఉంది. ఇంకా కర్మలు తీసుకోవాలి, ఇంకా ఏదో చేయాలి అనేది లేదు అన్నది 100% నిజం సార్. ఎందుకంటే చేస్తూ ఉంటే ఆ ధ్యానము ఆటోమేటిక్ గా నో అలారం, నో నథింగ్, ఒక రకమైన హ్యాపీనెస్. అలాగే ఆ ఏ విజయం అందాలో అది అందడము, ఇది చదవలేదు, అది చేయలేదు అనే బాధ, ఇవన్నీ పోయినాయి, ఏం లేవు. జస్ట్ లైఫ్ అద్భుతంగా నడుస్తుంది అంతే. మనకి ఏది కావాలో అది మన ముందుకు వస్తుంది. అలా తీసుకుంటూ వెళ్తూ ఉంటే నేను ధ్యానం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు 1 డే కూడా ఈ సజ్జన సాంగత్యం అనేది స్టాప్ చేయలేదు. అంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇంకా కర్మ తీసుకోవాలి, లేకపోతే ఇంకా ఏదో చూసుకోవాలి అనే మనసులో ఆలోచన ఉంది అంటే మనకి మనం సరైన విధంగా ఆలోచించట్లేదు అని అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆల్రెడీ నువ్వు క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేసుకుంటాను వెనక్కి వెళ్ళి, రైట్ సార్? యాహ్! యాహ్! ఇంకా క్లియర్ అయిపోతుంది. ఎలా క్లియర్ అయిపోతుంది అంటే క్లారిటీ. ఇప్పుడు ఒక డౌట్ ఒక సెషన్ లో మాస్టర్ చెప్తున్నా, వేరే వాళ్ళు అడుగుతున్నా, ఆ ఏదైతే డౌట్స్ ఉన్నాయో వాటికి మనకి క్లారిటీ ఎలాగ వస్తుందో, ఆ క్లారిటీతో పాటు ఆ కర్మ కూడా క్లియర్ అయిపోతుంది మీకు అనేది అనిపిస్తుంది సార్. ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. ఒక డౌట్ క్లియర్ అవుతూ ఉంటే డౌట్ లో నుంచి మీ కర్మ కూడా క్లియర్ అయిపోతుంది. ప్రజ్ఞ అసలు అనేది సార్. ఒకప్పుడు ఉండేదండి. కర్మ, మట్టి మశానం అని చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది అది. ఇప్పుడు అసలు దాన్ని పట్టించుకోవట్లేదు ఎవరు. పట్టించుకోవద్దని చెప్పారు అందరూ. ఇప్పుడొచ్చే అవును. న్యూ ఏజ్ స్పిరిచువాలిజంలో ఉమ్. అసలు కర్మ కాన్సెప్ట్‌ని నెత్తిలో ఏసుకోవద్దు, మైండ్‌లో ఏసుకోవద్దు దాన్ని అని చెప్తున్నారు. అవును సార్. అదే అది ఇప్పుడు ఉంది దాని అనుకుంటే వెనక మనకి ఏవోటి వస్తా ఉంటాయి కదా. దాన్ని అసలు బ్రేక్ చేసేసారు మర్చిపోయి దాన్ని అందరూ. ఉమ్, మీరు మూలం అంతా ఓపెన్‌గా ఉంది ఇప్పుడు. ఉమ్. సో, జస్ట్ కనెక్ట్ టు ఇట్. మీరు ఎంత పాపైనా సరే, ఎన్ని ఘోరాలు ఏ- చేసినా సరే, 1000 హత్యలు చేసినా సరే అదే సార్, ఎర్త్ ఆల్రెడీ ఫిఫ్త్ డైమెన్షన్ లోకి వెళ్ళింది అన్నప్పుడు, డైమెన్షన్ చేంజ్ అయింది అన్నప్పుడు మన ఆలోచన విధానం కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అవుతూ ఉంది. అందుకే కదా ఇక్కడ చూసిన ధ్యానం ధ్యానం అంటున్నారు. అంటే యూట్యూబ్ లో దీన్ని చూసిన బాగా ఇన్స్టాగ్రామ్ చెప్పారు. కొందరు ఋషులు ఏం చెప్పారంటే, మూల చైతన్యం ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో, ఆ ఫ్రీక్వెన్సీని భూమి మీదకి మ్యాట్రిక్స్ మీదకి తేవాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. సార్. అది అప్పుడు విఫల యత్నం చేశారనమాట చాలా మంది ఋషులు. దాన్ని తెచ్చారు ఇప్పుడు. ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది. మన మ్యాట్రిక్స్ లోనే అంత ఫ్రీక్వెన్సీకి మనం కనెక్ట్ అవ్వచ్చు.
అందుకనే అవును సార్. ఆ లెవెల్‌కి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని పక్కన పెట్టేసేయండి అంటున్నారు వాళ్ళు. అవును. ఒకప్పుడు ఉండింది జాగ్రత్తగా బతకాలి, కర్మ చేయకూడదు, ఇది చేస్తే పుణ్యము లేకపోతే ఇది చేస్తే పాపం అని ఉంది. సో కాన్షియస్‌నెస్‌ని అందుకే అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు కాన్షియస్‌నెస్‌లో ఎర్త్ మీద ఆ కోడాన్స్ లేవు. మూల చైతన్యం డివైడ్ అయిపోయి ఉన్నాం. ఇప్పుడు అది దాన్ని వాళ్ళే అవతారంగా తీసుకొని సో మెనీ ఋషీస్ మూల Yes. చైతన్యంలో ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో లైట్ పిల్లర్స్ అంటారు వీళ్ళని. Yes. వాళ్ళే అవతారంగా తీసుకొని, ఎందుకంటే ఒక మనిషి ఎవల్యూషన్ అవ్వాలంటే కొన్ని 84 తత్వాస్ క్రాస్ అవ్వాలి. అవును సార్. ఒక్కొక్క తత్వ మినిమం 400 లైఫ్ టైమ్స్ పడుతుంది. ఇంకా క్యాలిక్యులేట్ చేసుకోండి. 84 ఇంటూ 400 లైఫ్ టైమ్స్ పరిపూర్ణ పురుషుడు అవడానికి. సో అందుకని మూల చైతన్యం ఏం చేసిందంటే ఫార్మేషన్స్ తీసుకొని ఎర్త్ మీద పుడుతుంది అవును. మనిషిగా. పుట్టి ఈ మ్యాట్రిక్స్ లో ఆ కోడాన్స్ ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయింది. అందుకనే వీళ్ళు 1858 తర్వాత వీళ్ళు జన్మ తీసుకోవడం జరిగింది. ఈ ఎవరైతే నేనే నాలోనే విశ్వం ఉంది అనే కంప్లీట్ గా కాన్ఫిడెంట్ గా చెప్పగలిగిన వాళ్ళు దాన్ని ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయారు. సో అది మల్టీ లెవెల్లో స్ప్రెడ్ అయింది కాబట్టి భూమి మీద ఇప్పుడు కర్మ అనేది మేము తీసేసాం. మీ కర్మలు తీయలేదు. మ్యాట్రిక్స్ లో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం పోయింది. మీరు డైరెక్ట్ మూల చైతన్యంతో పెట్టుకోండి. అవును సార్. అవును సార్. ఇప్పుడు కర్మ కాన్సెప్ట్ మీరు తలలో వేసుకోవద్దు అంటున్నారు వాళ్ళు. అంటే ఎందుకంటే full డైరెక్ట్ గా మూల universal గా చైతన్యానికి లేదు అనేది కర్మతో సంబంధం విశ్వసించాలి. లేదు. అవును సార్. ఎక్కడైతే Universal గా. అదే ఇంకొకటి ఇందాక మేడం ఒక బ్రహ్మజ్ఞానికి బ్రహ్మ మాట్లాడుతున్నారు హత్యా కదా. పాతకం కూడా అంటదు. ఇందాక ఒక మేడం అంటూ ఉన్నారు కదా, ఎలాగైనా ఇంకా అవ్వలేదు, క్లియర్ అవ్వలేదు అని అనిపిస్తుంది, కరెక్ట్ పాటలోనే ఉన్నాను, భయం ఉంది అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాము, సంపూర్ణ అబాండెన్స్ తోటి ఉన్నాము, విశ్వం అంటే అంతా. మనం ఏం చేస్తున్నాము అంటే మళ్ళీ అవే పుస్తకాలు చదివి పాతవే అదే మైండ్ సెట్ తో ఉంటున్నాం. ఇంకేం లేదు, కూర్చున్నాము అంటే మెడిటేషన్ అందుకే న్యూ ఎనర్జీ బుక్స్ వచ్చాయి. తర్వాత న్యూ ఏజ్ మాస్టర్స్ వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు కర్మ గురించి మాట్లాడలేదే. అదే దాంతో పాటు మీరు రామ్ తానే తగ్గొట్టు చెప్పేశాడు కదా, ఏ ఒక్క కర్మ భావన లేదు ఏది బొక్క లేదు ఇప్పుడు అంటున్నాడు. ఆ ఏ మ్యాట్రిక్స్ ఆలోచన మార్చేసాం వద్దు. స్వామి. కాకపోతే ఇప్పుడు నడిచే జీవన విధానం అంటే ఓన్లీ మెడిటేషన్ ఒకటే కాదు, నడిచే జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవాలి. ఎలా మార్పులు అంటే విశ్వ నియమాలతోటి, విశ్వ ధర్మాలతోటి నడవడం స్టార్ట్ చేయాలి. ఈ విశ్వ నియమంలో ఎక్కడ మన అరిషడ్ వర్గాలు ఏ లెవెల్లో ఉన్నాయి, అది మీరు మనం రోజు ఇప్పుడు శంబాల వాళ్ళు కొత్తగా చెప్పేది ఏంటి అంటే అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలనే కాన్సెప్ట్ తో ఉండండి, అయిపోతుంది. అలాగే అవును సార్. అలాగే సెల్ఫ్ కూడా మనం ఒక్కొక్క గుణాన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటే అదే వర్క్, అదే యూనివర్సల్ వర్క్, అదే అద్భుతమైన వర్క్. ఇంకా అంతకన్నా ఏం లేవు. ఓకే మేడం, థ్యాంక్ యూ. కర్మ కాన్సెప్ట్ ఉంది ఎప్పుడు మ్యాట్రిక్స్ లో ఈ చైతన్యం అనే ఇన్స్టాల్మెంట్ లేనప్పుడు. ఇప్పుడు మారిపోయింది, అది మార్చేశారు. అదే చెప్తాడు కదా పత్రిజీ కూడా సింపుల్ గా చెప్తాడు కదా, వన్స్ ఇట్ ప్రూవ్స్ ఇన్ ద మ్యాట్రిక్స్, నేను చనిపోను అని ఎవడైనా ప్రూవ్ చేస్తే ఆ కాన్షియస్ అవైలబిలిటీలో ఉంది, దాన్ని కనెక్ట్ అవ్వచ్చు. అట్లా చాలా మంది చేశారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా ఇవన్నీ తీసేసేయండి. కర్మ చేస్తే ఇది అది నా ఎవల్యూషన్ ఉందా లేదా అవన్నీ మర్చిపోండి. డైరెక్ట్ గా హయ్యర్ గోల్ పెట్టుకోండి, అంతే. సర్వీస్ లో ఉండండి, సైలెన్స్ లో ఉండండి. విల్ టేక్ లాస్ట్ క్వశ్చన్. పద్మ మేడం. ఓకే, సో నమస్కారం హరికృష్ణ గారండి. మీరు ఇందాక చెప్పినది నేను ఫస్ట్ పార్ట్ మిస్ అయ్యానండి. నాకు అర్థమైంది. మూల చైతన్యము అనేది ఒక
ఒక మనము కాన్షియస్ గ్లోబ్ లాగా ఊహించుకుంటే ఇప్పుడు మీరు రామ అనే ఒక నేమ్ కానీ, మాస్టర్ సివివి అనే ఒక నేమ్ కానీ, ఇవన్నీ ఒక చిన్న చిన్న ఒక కాన్షియస్నెస్ లాగా అనుకుంటే మనం ఆ మంత్రంతో ఆ కాన్షియస్నెస్ కి కనెక్ట్ అవుతాము అనేది అర్థమైంది. నా అర్థం నేను అర్థం చేసుకున్నది మంత్రం కరెక్టేనా? అనేది జిపిఆర్ఎస్ లాగా. ఇప్పుడంటే ఆ పర్టికులర్ స్మాల్ కాన్షియస్నెస్ కి మనం కనెక్ట్ అవ్వటానికి ఇది ఒక కనెక్షన్ పాయింట్ లాంటిది. ఇప్పుడు ఒక మనిషి వాళ్ళంతా ఉన్నాడు స్మాల్ కాన్షియస్ ఏం కాదు. అంటే వాళ్ళు ఒక జ్ఞానంతో ఉన్న కాన్షియస్నెస్ అనుకుందాం. స్మాల్ అనే వర్డ్ వాళ్ళకి పెట్టకూడదు, సారీ. ఆయన అయితే మూల చైతన్యమే, ఈయన మూల చైతన్యమే, మీరిద్దరు మాట్లాడిన వాళ్ళిద్దరు. సో దాన్ని తీసుకొచ్చారు ఎర్త్ మీదకి. ఇక్కడ ఏదో లైట్ పిల్లర్స్ పాయింట్ నాకు క్వశ్చన్ అడగడం రావటం లేదండి. ఏదో మిస్ అవుతున్నాను. అంటే నేను ఊహించుకునేది ఇక్కడ ఏదో మ్యాచ్ అవటం లేదు. ఇప్పుడు ఒక మనిషి కూర్చొని మెడిటేషన్ చేసి ఒక మూల చైతన్యం కాదు, ఒక చైతన్యానికి కనెక్ట్ అయ్యారు. రామ అనే చైతన్యానికి కనెక్ట్ అయ్యారు అనుకుందామండి. అతను ఆ రామ దగ్గర నుంచి డౌన్లోడ్ అయిన తర్వాత వన్స్ హీ అచీవ్డ్ దట్, కంప్లీట్ గా జ్ఞానాన్ని అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక మనిషి ఇంకొక చైతన్యం దగ్గర నుంచి అచీవ్ చేయడానికి మళ్ళీ ఆ కాన్షియస్నెస్ ని కనెక్ట్ అవ్వాలా? ఒకసారి ఒక్కళ్ళ హై చేత ఎండ్ అయిపోయిన తర్వాత ఇంక వేరేది ఉండదు. అంటే ఒక్క కాన్షియస్ అంటే మనం రామకి కనెక్ట్ అయ్యామంటే వి విల్ గెట్ ఎవ్రీథింగ్ జస్ట్ విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ మూల చైతన్యం. అంటే మూల చైతన్యంలో ఉన్న అసలు టోటల్ రామ్తా అంటాడు నేనే రాముణ్ణి. ఆ లైఫ్ టైంలో పరిపూర్ణత్వం రాలేదు, మళ్ళీ జన్మించా. ఇప్పుడు పరిపూర్ణత్వం అయిపోయింది. వన్స్ ఎర్త్ కాన్షియస్ రెడీగా ఉన్నప్పుడు నేను వస్తా అన్నాడు. మీకు అర్థమైందా ఆ వర్డ్? లేదండి, కొంచెం ఎలాబరేట్ చేయండి. ఇప్పుడు ఒక ఆది మానవుడు ఉన్నాడు, అక్కడ ఎవడో ఎడ్యుకేటెడ్ ఉంటాడు, వాడితో కనెక్షన్ లో ఉంటే వాడికి అదే అంటుతుంది కదా ఆటోమేటిక్ గా. సో అట్లా ఈ మంత్రం అనేది అలా పనిచేస్తుంది. సో రామ్తానే రాముడు ఇంతకు ముందు లైఫ్ లో. పరిపూర్ణత్వానికి ఆయన కూడా ట్రై చేసి నెక్స్ట్ లెవెల్లో రామ్తాగా పుట్టి మళ్ళీ పరిపూర్ణత్వాన్ని సాధించాడు, విజ్డమ్. ఓకే, వన్స్ ఎర్త్ రెడీ అంటే ఆ టైంలో ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి ఎవడు అసలు ఎలిజిబుల్ ఎల్కేజీ కూడా రాలేదు. నేను మళ్ళీ వస్తాను, నా కాన్షియస్ ని మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తానని ఒక ఛానలింగ్ ద్వారా వచ్చాడు కదా. సో మీ పాయింట్ ఏంటంటే మల్టిపుల్ కాన్షియస్ లెవెల్ తో కనెక్షన్ అవ్వచ్చా అనేదనా? అవునండి, నేను ఎలా ఇప్పుడు అలా ఊహించుకుంటున్నానంటే లేదు. ఒక ఇప్పుడు అది కూడా లేదు. 1970 తర్వాత అది కూడా లేదు. ఇక్కడ మంత్రం కూడా లేదు. ఇప్పుడు డైరెక్ట్ మూల చైతన్యాన్ని దించేశారు. ఓకేనా? అప్పుడు డైరెక్ట్ గా సైలెన్స్ లోకి వెళ్తేనే అది డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అవ్వడం కాదు, మీతో కనెక్షన్ లోకి వచ్చేస్తుంది, మీ ద్వారా ఎక్స్ప్రెస్. అందుకనే ఒకప్పుడు మంత్రం బాగానే ఉండేది, ఇప్పుడు అవసరం లేదు అంటున్నా. అంటే నేను ఒక రీసెంట్ గా, అంటే నేను ఎక్కువ బుక్స్ చదవలేదండి. ఒక బుక్ ఇది బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్. అదేలేండి. యాక్చువల్ గా సూక్ష్మ శరీరయానం బుక్ చదువుతున్నప్పుడు దాంట్లో ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానంలో నాకు అర్థమైందంటే, మేజర్ కాన్షియస్ మూల చైతన్యమును మనం విశ్వరూపం కింద ఊహించుకుంటే వాట్ ఎవర్ అదర్ పీపుల్ జాయిన్ అయ్యాయన్ని సెల్స్ లాగా మూల చైతన్యంలో చిన్న చిన్న సెల్స్ లాగా అయిపోతాము అనే టైప్ లో నాకు అర్థమైంది. నేను అదే ఎనాలజీని ఇక్కడ అప్లై చేసుకునేసరికి కొంచెం ఏదో తేడా వచ్చినట్టు. చాలా మంది ఋషులంతా ఇదే వాళ్ళ ఎందుకు మనిషి విజ్డమ్ రావట్లేదు దీని మీదే పనిచేశారు. ఫస్ట్ లో అది కర్మ సిద్ధాంతం కింద వచ్చింది. అది ఓకే, వాళ్ళు చేసుకుని వాళ్ళ బిలీవింగ్ సిస్టమే, దాన్ని బ్రేక్ చేయాలని ట్రై చేశారు కర్మ సిద్ధాంతాన్ని. సో అప్పుడు మనిషి ఏం చేశాడు, వాడికి వాడు అవన్నీ దాటి పైకి వెళ్ళాలంటే థౌజండ్స్ ఆఫ్ లైఫ్ టైమ్స్ అవుతుంది. అదేదో మ్యాట్రిక్స్ లో మనమే వెళ్ళి ఇన్స్టాల్ చేసేద్దాము. అందుకనే ఇప్పుడు మ్యాట్రిక్స్ లో అవైలబిలిటీ ఉంది, అంత హై లెవెల్ కాన్షియస్నెస్ కూడా. ఈ టైంలో అవసరం లేదు. ఈ టైంలో జస్ట్ సర్వీసు, ధ్యానం మాత్రమే, సైలెన్స్ అయిపోతే చాలు. మీరు ఏం చేయక్కర్లేదు. మీరు చేయాల్సిన పని మేము ఎప్పుడో చేసేసాంరా బాబు అంటున్నారు వాళ్ళు.
ఓకే. మేము ఎన్నో లైఫ్ టైమ్స్ వచ్చి మనమే లేండి దేవతలందరూ వచ్చి ఆ లైట్ కాన్షియస్నెస్ రూపురేఖలు మార్చి పడేశారు. హ్మ్. ఇప్పుడు అవైలబిలిటీ ఉంది. మీరేం చేయాలి? అందుకే మాస్ అవేకనింగ్ అందరికి అవుతుంది. సైలెంట్ అయితే ఆటోమేటిక్ అవుతుంది. హ్మ్. అంటే మంత్రం సైన్స్ చెప్పాను గానీ మంత్రం చేయమని నేను చెప్పట్లేదు. లేదు లేదండి. అంటే నేను జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను. సో ఇదంతా వాళ్ళ ఋషులు చెప్పే మాటలు అర్థం చేసుకోండి. మేమి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా చేసేసాం. హ్మ్. మ్యాట్రిక్స్‌లో ఆ కాన్షియస్ లెవెల్‌ని కూడా తీసుకొచ్చేసాం. మీ ఎర్త్ హ్మ్. ఆరాలో ప్రవేశపెట్టేసాం దాన్ని లైట్ కోడాన్స్‌గా. హ్మ్. మేము చేయాల్సిన వర్క్ అంతా ఎనర్జీ లెవెల్‌లో అయిపోయింది. ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకోవడం మాత్రమే ఉంది. డైరెక్ట్ మూల చైతన్యాన్ని రిసీవ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. అట్లా ఒక్కొక్క తత్వాన్ని దాటడానికి వందల జన్మలు అవసరం లేదు. మీరు ఇప్పుడు కంప్లీట్ విజ్డమ్ అర్థమైందండి. ఓకే. ఓకే. అర్థమైతే వేరే వాళ్ళకి ఎవరినైనా అడగండి. థాంక్స్. సో వాళ్ళ త్యాగాలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. వాళ్ళు ఓకే. అనుకోవడం కంటే వాళ్ళలో మనం కూడా ఉన్నాం. పాస్ట్ లైఫ్స్‌లో. సో మీరిందాక చెప్పిన 84 తత్వాసు అన్ని లైఫ్ స్టైల్స్ ఇవన్నీ ఏంటంటే మనం ఆ పర్టిక్యులర్ కాన్షియస్‌నెస్‌ని ఒక్కొక్క దాన్ని అచీవ్ చేయడానికి ఆ రోజుల్లో పట్టేవి. ఈ ఇప్పుడు అంతా రోజుల్లో ఆ ఋషులందరూ ఆహ్, మ్యాట్రిక్స్‌లో కోడాన్స్ లాగా ఒక్కొక్క దానిలాగా ఐ మీన్ ఆ మూల చైతన్యంలో ఉన్న నాలెడ్జ్‌ని అవైలబిలిటీలోకి తీసుకొచ్చేసారు. అదే చిన్న చిన్న కోడాన్స్ లాగా ఈ మ్యాట్రిక్స్‌లో పెట్టేసేసారు. మనం జస్ట్ కూర్చొని మెడిటేషన్ ద్వారా వాటిని జస్ట్ కనెక్ట్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవడము అనేదే మన మీ చేతుల్లో లెవెల్ ఉంది. ఆఫ్ థింకింగ్ ఎట్లా ఉందో ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్ మీకు వచ్చే డౌన్‌లోడ్ అయితూ ఉంటుంది. కనెక్షన్ అయిపోతూ ఉంటుంది. ఓకే. చాలా బాగా చెప్పారండి. చాలా థాంక్స్ అండి. చాలా అంటే ఎన్నో బుక్స్ చదివితే గాని రాని వచ్చే నాలెడ్జ్‌ని ఒక నిమిషంలో చెప్పేసినట్టు చెప్పారు. చాలా థాంక్స్ అండి. ఓకేనా? ఉందామా? టైం అయింది. సో ఒకటి అందరికీ థాంక్స్ చెప్పాలి. నేను ఒక మెసేజ్ పెట్టాను. దానికి చాలా మంది రెస్పాండ్ అయ్యారు. డొనేషన్ చేశారు. థాంక్ యూ. థాంక్ యూ ఎవ్రీబడీ. లాస్ట్ జానకి గారు. సార్ నమస్తే సార్. హ్మ్. అదే అమౌంట్‌కి అది బ్యాంకు అంటే ఈ రోజుకి అమౌంట్ అయిపోయిందన్నట్టు వస్తుంది సార్ అది. అవునవును. అది ఇన్నన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అయిపోయింది. రేపు మళ్ళీ యాక్టివేట్ అవుతుందనుకుంటా 24 అవర్స్ తర్వాత. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ సార్. నాకు ఒక ఐడియా వచ్చింది. చెప్పండి సార్. అన్ని హీలింగ్ ఒక ఆశ్రమంలో పెడితే ఎలా ఉంటుంది? ఆ బ్లూ రే గాని, మల్టీవేవ్ ఆసిలేటర్స్ కానీ, ఏలియన్స్ టెక్నాలజీ గాని, ఏమో నా లైఫ్ పర్పస్ అదేనేమో. చేస్తాను. గ్యారంటీ చేస్తాను నేను. నాకు ట్రిగ్గర్ అవ్వాలి అంతే. అదే మొన్న బ్లూ రూమ్ గురించి కూడా చెప్పారు కదా సార్. అవునవును. సో ఇంకా ఎవడు అనారోగ్యం అని మాట్లాడకూడదండి. యెస్ సార్. ఒకే దగ్గర దొరికేటట్టు చేయాలి. సో హైయెస్ట్ టెక్నాలజీస్ భూమి మీదకి ఈజీగా వస్తాయి. సంకల్పం చేస్తే చాలు. యెస్ సార్. థాంక్ యూ. నన్ను భరించినందుకు ఇంతసేపు. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. గుడ్ నైట్. Good night, sir. Thank you so much. మీరు మా లైవ్ బుక్ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ నైట్. థాంక్ యూ సో మచ్ సార్.